నేను మాక్సిమం ప్రతి టాపిక్ కూడా కవర్ అయ్యేటట్టు క్వెషన్ పేపర్ డిజైన్ చేస్తానండి. ఒకవేళ మైక్రో టాపిక్స్ ఎక్కువుంటే, క్వెషన్ దాంట్లో నుంచి ఫ్రేమ్ చేయలేకపోయినా, అట్‌లీస్ట్ ఆప్షనల్‌లో దాన్ని ఇరికించడానికని ట్రై చేస్తాను. సో, ఈ క్వెషన్ పేపర్‌లో ఆప్షన్స్‌లో ఇచ్చిన పేరు గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఆప్షన్స్ ఇచ్చిన పేరు గురించి. ఎందుకంటే ప్రతి సెంటెన్స్ కూడాను ఒక పర్పస్‌తో ఫ్రేమ్ చేసిందండి ఈ క్వెషన్ పేపర్ అంతా కూడా. టైమ్ పడుతున్నా తీసుకొని చేసిందిది. సో, ఇండివిడ్యువల్ సత్యాగ్రహ ఇది. జనరల్‌గా నెగ్లెక్ట్ చేస్తారు మీ ప్రిపరేషన్‌లో. గాంధీజీ సత్యాగ్రహాలు అనగానే గాంధీజీ అని కాదు. ఇన్ జనరల్‌గా ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌లో స్వదేశీ మూవ్‌మెంట్, హోమ్ రూల్ మూవ్‌మెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ గురించి ఫోకస్ చేస్తారు. వీటితో పాటు ఫోకస్ చేయాల్సింది రౌలట్ సత్యాగ్రహ. రౌలట్ సత్యాగ్రహ పాన్ ఇండియా లెవెల్‌లో గాంధీజీ స్టార్ట్ చేసిన సత్యాగ్రహాలు రౌలట్ సత్యాగ్రహ. అలానే ఇండివిడ్యువల్ సత్యాగ్రహ. 1938, 39లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారు. ప్రెసిడెంట్ అయినప్పుడు కూడాను 39లో భోగరాజు పట్టాభి సీతారామయ్యని ఓడించి ఆయన, ఆయన బ్రిటిషర్స్ మీద ఆల్ ఔట్ స్ట్రగుల్ కోసం కోరుకుంటారు. గాంధీజీ మెథడ్స్ మీకు తెలుసు. స్ట్రగుల్, ట్రూస్, స్ట్రగుల్. ఎస్‌టీఎస్ అంటారు దీన్ని. ప్రెషర్, కాంప్రమైజ్, ప్రెషర్. పీసీపీ. ఇది గాంధీయన్ మెథడాలజీ. గాంధీజీ మెథడాలజీ సత్యాగ్రహాలో స్ట్రగుల్, ట్రూస్, స్ట్రగుల్ అంటే మనం చేస్తుంది మాస్ మూవ్‌మెంట్. ప్రజలందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారు. సో, ప్రజలందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారంటే, రోజు ప్రజల్ని పని మానేసుకొని రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేయమంటే చేయలేరు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 1920లో స్టార్ట్ అయింది. రోజు రైతుల్ని, లేబర్‌ని మీరు ఫ్యాక్టరీలు మానుకోండి, మీరు పొలానికి వెళ్ళడం మానుకోండి అని చెప్తే వాళ్ళు సాధ్యపడదది మనుషులకి. అందువల్ల ఇంకోటేందంటే, ఇదేం ఆర్మ్డ్ స్ట్రగుల్ కాదిది. మన ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది. మాస్ మూవ్‌మెంట్. ఈ మాస్ మూవ్‌మెంట్ ఎక్కువ సేపు సస్టైన్ చేయలేరు. అందువల్ల గాంధీజీ ఏం చేస్తారంటే ఫస్ట్ స్ట్రగుల్. ఎప్పుడైతే ఉద్యమం వీక్ అయిపోద్దో గాంధీజీ తెలుగులో బ్రిటిషర్స్‌తో కాంప్రమైజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో గాంధీజీ ఇర్విన్ పాక్ట్ జరిగింది. అది కాంప్రమైజ్. మళ్ళీ మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. సో, ఇది మాస్ మూవ్‌మెంట్‌ల స్ట్రాటజీ. గాంధీజీ స్ట్రాటజీ. అదే సుభాష్ చంద్రబోస్ అనుకోండి. ఆల్ ఔట్ స్ట్రగుల్. నో కాంప్రమైజ్ ఇన్ బిట్వీన్. కంప్లీట్‌గా స్ట్రగుల్ ఫ్రీడమ్ వచ్చినంత వరకు కూడా. సుభాష్ చంద్రబోస్ అయినా, నెహ్రూ స్ట్రాటజీ అయినా కూడా అది. అందువలన క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు కూడా కాల్ ఆఫ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ చౌరీ చౌరీ ఇన్సిడెంట్ ఫిబ్రవరి ఇన్సిడెంట్ తర్వాత కాల్ ఆఫ్ చేశారు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ నేచురల్ డెత్ అయింది. రెండోసారి గాంధీజీ ఇర్విన్ పాక్ట్ అయిన తర్వాత గాంధీజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కెళ్లారు. రిటర్న్ వచ్చిన తర్వాత యరవాడ జైల్‌లో పెట్టారు. అంబేద్కర్‌తో పూనా పాక్ట్ జరిగింది. కమ్యూనల్ అవార్డ్ పైన. మళ్ళీ గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ రీస్టార్ట్ చేస్తే జనాలకి విసుగొచ్చి ఆ మూవ్‌మెంట్ అది సక్సెస్‌ఫుల్ కాలేదు. అప్పుడు కాంగ్రెస్ కాల్ ఆఫ్ చేసింది. కానీ క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అనేది ఎప్పుడు కూడాను దాన్ని కాల్ ఆఫ్ చేయల. సో, అది కూడా ఆల్ ఔట్ స్ట్రగుల్. ఎందుకంటే గాంధీయన్ మెథడ్సే కాకుండా నాన్ గాంధీయన్ మెథడ్స్ కూడా దాంట్లో పాటించారు. వైలెన్స్ ఇవన్నీ కూడా. సో, ఈ కంటెక్స్ట్ అంతా ఎందుకు చెప్పానంటే 1939లో సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే సీడబ్ల్యూసీ అని ఉంటుంది కాంగ్రెస్‌లో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాంగ్రెస్ స్ట్రక్చర్. ఈ సీడబ్ల్యూసీలో మెంబర్స్ ఎవరు కూడా సుభాష్ చంద్రబోస్ కోఆపరేటివ్ కాదు. వాళ్ళు గాంధీయన్ మెథడ్సే కోరుకునేవాళ్ళు. సుభాష్ చంద్రబోస్ ఆల్ ఔట్ స్ట్రగుల్ కోరుకునేవారు. అందువల్ల సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేసేయాల్సొచ్చింది. అదే సమయంలో, అదే సమయంలో కాంగ్రెస్ ఇండివిడ్యువల్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసింది. గాంధీజీ గారు, గాంధీజీ గారు ఇంగ్లాండ్‌కి నష్టం కలిగించే విధంగా చేయకూడదనుకున్నారు. ఎందుకంటే వరల్డ్ వార్ II అనేది మీకు తెలుసు. 2 ఫోర్సెస్ మధ్యన జరిగింది. ఒకరు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా ఇవన్నీ కూడాను అలైడ్ పవర్స్. యాక్సెస్ పవర్స్. యాక్సెస్ పవర్స్ అంటే ఇటలీ, జర్మనీ, జపాన్. సో, ఇందులో జర్మనీ, ఇటలీ ఇవన్నీ కూడా ఫాసిస్ట్ ఫోర్సెస్. ఇటువైపు అలైడ్ ఫోర్సెస్ అనేవి డెమోక్రటిక్ ఫోర్సెస్. సో, గాంధీజీ దీన్ని ఏం కన్సిడర్ చేశారంటే ఇదొక ఫాసిస్ట్‌ల యుద్ధం. ఫాసిస్ట్‌ల యుద్ధం కాబట్టి ఫాసిస్ట్‌లకి సపోర్ట్ చేయకూడదు. ఇద్దరు వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. ఇందులో ఫాసిస్ట్ అనేవాడు పెద్ద వేస్ట్ ఫెలో. అందువల్ల ఫాసిస్ట్‌లు మనం ఎదిరించాలి. అంటే బ్రిటన్ గెలవాలి. డెమోక్రటిక్ ఫోర్సెస్ గెలవాలి. బ్రిటన్ గెలవాలంటే మనం ట్రబుల్ చేయకూడదు వాళ్ళని. అందుకు ట్రబుల్ చేయకూడదు కాబట్టి మాస్
స్ట్రగుల్ కాకుండా ఇండివిడ్యువల్ లెవెల్‌లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ కోసం అనేది ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది తీసుకొచ్చేసి దాని ప్రకారం మన ఫ్రీడమ్‌ని కట్టేల్ చేశారు. ఆ యాక్ట్‌కి వ్యతిరేకంగా ఇండివిడ్యువల్ సత్యాగ్రహ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని గాంధీజే ఇదొక కంట్రోల్డ్ మూవ్‌మెంట్. ఒక ఇండివిడ్యువల్ లీడర్స్‌ని లైక్ వినోబా భావే, తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడాను వాళ్ళ ప్లేసెస్‌లో ఫ్రీ స్పీచ్ ఇస్తూ ఢిల్లీకి వస్తారు. అది మూవ్‌మెంట్ అది. సో, వీళ్ళు స్పీచ్ ఇవ్వంగానే బ్రిటిష్ పోలీస్ పక్కనుంటారు. వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అందువల్ల దీన్ని ఢిల్లీ చలో అనే స్లోగన్ కూడా ఇస్తారు. చలో ఢిల్లీ అనేది వేరు. సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్‌తోని ఇండియాలో ఉన్న బ్రిటిషర్స్‌కి వ్యతిరేకంగా అటాక్ చేసినప్పుడు అది చలో ఢిల్లీ అది సుభాష్ చంద్రబోస్ ఇచ్చింది. ఈ ఢిల్లీ చలో అనేది ఇండివిడ్యువల్ సత్యాగ్రహలో అందరూ లీడర్స్ కూడా ఎవరైతే నామినేట్ అయ్యారో సత్యాగ్రహీస్‌గా లైక్ వినోబా భావే వీళ్ళు. వీళ్ళందరూ కూడా స్పీచెస్ ఇస్తూ ఢిల్లీకెళ్తారు. ఇది ఆగస్ట్ ఆఫర్‌కి వ్యతిరేకంగా వచ్చిందిది. అంతే తప్ప దీపావళి డిక్లరేషన్ అనేది కాదు. దీపావళి డిక్లరేషన్ ఇచ్చింది లార్డ్ ఇర్విన్. సో, అది మీకు దీపావళి ఆఫర్ అనేది ఇంపార్టెంట్. దీపావళి ఆఫర్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలానే ఆగస్ట్ ఆఫర్ గూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆగస్ట్ ఆఫర్ గూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్. జిమ్మర్‌మ్యాన్ ప్లాన్. ఈ జిమ్మర్‌మ్యాన్ ప్లాన్ ఏంటంటే ఒక్క నిమిషం. అర్థమవుతుందండి? నేను ఒక్కడినే వాక్కుంటున్నానా? యెస్ సార్. అర్థమవుతుంది. మిగతా వాళ్ళు గూడా మాట్లాడొచ్చండి. మీ ఫ్రీడమ్ ఆఫ్ అర్థమవుతుంది స్పీచ్ సార్. మీ అర్థమవుతుంది సార్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మీద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇక్కడ. డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదు. సో, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2 టైమ్స్ తీసుకొస్తారండి. ఫస్ట్ వరల్డ్ వార్ టైమ్ అప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ టైమ్ అప్పుడు. లైక్ ఆర్టికల్ 19ని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆర్టికల్ 19 కట్టేలు చేసినట్టు అదప్పుడండి. ఈ జిమ్మర్‌మ్యాన్ ప్లాన్ ఏంటంటే ఇది వరల్డ్ వార్ 1 మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ వార్ 1లో ఒక సైడ్ అలైడ్ పవర్స్ ఉన్నాయి. సేమ్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్. వరల్డ్ వార్ 1లో ఇంకో వైపు ఎనిమీస్‌ని సెంట్రల్ పవర్స్ అంటారు. యూరోప్‌లో తీసుకుంటే సెంట్రల్ నేషన్స్‌లో ఉంటాయవి. అదే వరల్డ్ వార్ 2లో ఎనిమీ నేషన్స్ యాక్సెస్ పవర్స్ అంటారు. యాక్సెస్ పవర్ అంటారు. అది మీ డిఫరెన్స్ మీకు తెలియాలి. సో, వరల్డ్ వార్ జరిగినప్పుడు మన దగ్గర రెవల్యూషనరీస్ కూడా స్టార్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే జర్మనీ హెల్ప్‌తో ఎలా అయితే సెకండ్ వరల్డ్ వార్ టైమ్‌లో సుభాష్ చంద్రబోస్ జర్మనీ హిట్లర్‌ని కలిస్తే హిట్లర్ ఏమో ఈస్టర్న్ అఫైర్స్ అన్ని కూడా జపాన్ చూస్తున్నారు కాబట్టి హిట్లర్ మీకు తెలుసు సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుంచి బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత ఆయన కలకత్తాలో హౌస్ అరెస్ట్ అవుతారు. హౌస్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన చాకచక్యంగా తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ అలా వెళ్లి హిట్లర్‌ని కలుస్తారు. హిట్లర్‌ని కలిసిన తర్వాత హిట్లర్ ఏమో ఈ మన ఈస్టర్న్ అఫైర్స్ అన్నా గూడాను జపాన్ చూస్తుంది కాబట్టి జపాన్‌ని కలవండి అని వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ సబ్‌మెరైన్ ద్వారా వస్తారు. మన సింగపూర్‌కి అక్కడికొచ్చిన తర్వాత. అప్పుడే ఆల్రెడీ ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది స్టార్ట్ చేసుంటది. కెప్టెన్ మోహన్ సింగ్. ఆయన సింగపూర్‌లో ఓడిపోతారు జపాన్‌కి. సో, ఆ సోల్జర్స్ అందరూ కూడాను కలిపి ఆర్గనైజ్ అయ్యి ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్టార్ట్ చేస్తారు. కాకపోతే కెప్టెన్ మోహన్ సింగ్‌కి, జపాన్‌కి మధ్యన ఇష్యూస్ ఒస్తాయి. ఎందుకంటే జపాన్ సోల్జర్స్ మన సోల్జర్స్‌ని ఈక్వల్‌గా చూసేవాళ్ళు కాదు. తక్కువగా చూసేవాళ్ళు. అలానే జపాన్ ఏదైతే ప్రాంతాలను ఆక్యుపై చేసిందో బ్రిటిషర్స్ కన్నా నాశనం చేసింది జపాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో చైనా అంటే లావోస్, కాంబోడియా, వియత్నాం వీటన్నిటిని కూడాను ఫ్రాన్స్ నుంచి గెలిచేసిన తర్వాత జపాన్‌లో అక్కడ రూల్ చేసింది. అప్రెసివ్ రూల్ చేసింది. సో, అలా ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ఉన్న కెప్టెన్ మోహన్ సింగ్‌కి, జపాన్‌కి మధ్యన ఇష్యూస్ ఒస్తాయి. మళ్ళీ సుభాష్ చంద్రబోస్ దాన్ని రివైవ్ చేస్తారు. సేమ్ ప్లాన్ వరల్డ్ వార్ 1లో కూడా జరిగింది. వరల్డ్ వార్ 1లో కూడా జిమ్మర్‌మ్యాన్ అనే ఆయన జర్మనీలో ఉన్న ఫారెన్ మినిస్టర్ అనుకోండి. ఆయనతో కలిసి కొంతమంది రెవల్యూషనరీస్ బ్రిటిషర్స్‌ని ఓడగొట్టాలని ట్రై చేశారు. దాన్నే జిమ్మర్‌మ్యాన్ ప్లాన్ అంటారు. లేదా ఇది హిందూ జర్మనీ కాన్స్పిరసీ అంటారు. ఇది ఎస్పెషల్లీ బయట ఉన్న మన రెవల్యూషనరీస్ చేసిన ప్లాన్ ఇది. వాళ్ళ ప్లాన్ ఏందంటే జర్మనీ త్రూ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా వెపన్స్ సప్లై చేస్తది. ఇండియాలో ఉన్న రెవల్యూషనరీస్ లైక్ జతిన్ వీళ్ళందరూ కూడా గదర్ పార్టీ వీళ్ళందరూ కూడాను లోకల్‌గా సపోర్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ సోల్జర్స్‌లో 1857 రివోల్ట్ వచ్చినట్టు తిరుగుబాటు చేస్తారు. బట్ ఆ జిమ్మర్‌మ్యాన్ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. సో, అది జిమ్మర్‌మ్యాన్ ప్లాన్ అంటే ఇది ఫెయిల్ అయింది. ఇది క్రోనలాజికల్ ఆర్డర్స్ అడిగాను.
ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే 1940కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ సర్టైన్ దట్ ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే వరల్డ్ వార్ స్టార్ట్ అయిందో, వరల్డ్ వార్‌లో ఎప్పుడైతే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వీక్ అయిపోయాయో, ఈవెన్ హిట్లర్ ఫ్రాన్స్‌ని ఓడించేస్తే ఫ్రాన్స్ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇంగ్లాండ్‌లో దాక్కుంటుంది. ఇంగ్లాండ్ కూడాను చావు బతుకుల మధ్యన ఉంటుంది ఇంగ్లాండ్. ఎప్పుడైతే యూఎస్ఏ, జపాన్ పెర్ల్ హార్బర్ మీద అటాక్ చేస్తుందో, యూఎస్ఏ ఎంటర్ అవుతుందో, వార్ ఫార్చ్యూన్స్ రివర్స్ అయ్యాయి. అలానే హిట్లర్ చేసిన తప్పేంటంటే హిట్లర్ వీళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివిగా జస్ట్ 1 మినిట్, ఇది మీకు వరల్డ్ వార్‌లో కూడా అవసరమవుతుంది. హిట్లర్ చాలా ట్రీటీ ఆఫ్ వర్సైల్స్‌ని వయలేట్ చేస్తూ ఉంటాడండి హిట్లర్. ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ మీకు తెలుసు. వరల్డ్ వార్ 1 తర్వాత జరిగింది. ఈ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్‌లో ప్రొవిజన్స్ అన్నిటిని కూడా వయలేట్ చేసుకుంటూ ఉంటుంటే, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా పాలిసీ ఆఫ్ అపీస్‌మెంట్‌ని తీసుకొస్తాయి. అంటే వాళ్ళు ఒపీనియన్ ఏందంటే, హిట్లర్ యొక్క డిమాండ్స్‌ని మనం అగ్రీ అయితే హిట్లర్ యుద్ధానికి రాడు. వాళ్ళు ఎందుకు అలా అనుకున్నారంటే, ఒకటి ఆల్రెడీ వాళ్ళు యుద్ధం ద్వారా నష్టపోయారు ఇంగ్లాండ్, ఫ్రాన్స్. 2 గ్రేట్ డిప్రెషన్ జరిగింది. ఎకానమీ కోలుకోలేదు. 3 హిట్లర్ అనేవాడు రష్యాలో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్‌కి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లో ఉన్న క్యాపిటలిస్ట్ గవర్నమెంట్‌కి మధ్యన ఒక బ్రిడ్జ్‌లా ఉన్నాడు. సో, క్యాపిటలిస్ట్‌కి మోర్ డేంజర్ కమ్యూనిస్ట్‌లు థాన్ ఫాసిస్ట్స్. ఫాసిస్ట్. సో, ఈ బ్రిడ్జి హిట్లర్, ముస్సోలిని అనే బ్రిడ్జ్ రష్యాకి, ఫ్రాన్స్‌కి, ఇంగ్లాండ్‌కి మధ్యన ఉంది కాబట్టి, ఈ బ్రిడ్జ్‌ని స్ట్రెంథెన్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు ఇండైరెక్ట్‌గా. దాన్నే పాలిసీ ఆఫ్ అపీస్‌మెంట్ అంటారు. ఈ పాలిసీ ఆఫ్ అపీస్‌మెంట్ ద్వారా హిట్లర్ చేసే ప్రతి పనిని కూడా వాళ్ళు ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సుడెంటెన్లాండ్ అనే ఒక ప్లేస్ ఉంటుందండి. సుడెంటెన్లాండ్ అనే ప్లేస్ ఉంటుంది. దాంట్లో దాంట్లో జర్మన్స్ ఎక్కువుంటారు. హిట్లర్ లాక్కున్నాడు. అలానే మ్యూనిచ్ పాక్ట్ ఉంటుంది. ఆ పాక్ట్‌లో హిట్లర్ వేరే కంట్రీస్‌ని కూడా ఆక్యుపై చేసినా కూడా బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే కమ్యూనిస్ట్‌లకి అడ్డుగోడలా ఉంటాడు. కానీ ఈ హిట్లర్ ఏం చేశాడంటే, కమ్యూనిస్ట్ అయిన స్టాలిన్‌తో ఒక అగ్రీమెంట్ కుదుర్చుకుంటారు. నాన్ అగ్రెషన్ పాక్ట్ అని. ఆ అగ్రీమెంట్ ప్రకారం నేను జర్మనీకి ఈస్ట్ సైడ్ ఏవైనా అటాక్ చేస్తే నువ్వు రాకు. వాళ్ళకి సపోర్ట్‌గా రాకు అని చేసుకుంటారు. అది ఆగస్ట్‌లో 1939 ఆగస్ట్‌లో. అది సీక్రెట్ అగ్రీమెంట్ అది. సీక్రెట్ అగ్రీమెంట్. ఆ అగ్రీమెంట్ బయటకొచ్చి అదే సమయంలో ఈ అగ్రీమెంట్ ఉంది కదని హిట్లర్ ఏం చేస్తాడంటే పోలాండ్ మీద అటాక్‌కెళ్తాడు. ఎప్పుడైతే పోలాండ్‌లో అటాక్ చేశారో బ్రిటన్, ఫ్రాన్స్ భయపడ్డారు. వీళ్ళిద్దరికి మధ్యన సీక్రెట్ అగ్రీమెంట్ ఉంది కాబట్టి వెంటనే అటాక్ చేశారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్. మళ్ళీ వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళు అటువైపు ఎలవ్ చేశారు హిట్లర్‌ని. ఈస్ట్ సైడ్ అంటే రష్యా సైడ్. వీళ్ళకి తెలుసు హిట్లర్ రష్యాని అటాక్ చేస్తాడు. రష్యా కావాలి కాబట్టి. ఎందుకంటే హిట్లర్ యొక్క మెయిన్ పాలిసీ ఎవరైనా చెప్తారండి? హిట్లర్ పాలిసీ ఒక ఫేమస్ పాలిసీ ఉంది. హిట్లర్ పాలిసీ ఒక ఫేమస్ పాలిసీ ఉంది. వరల్డ్ హిస్టరీ బేసిక్ క్వెషన్ ఇది. వరల్డ్ హిస్టరీ మీకు లేదనుకోదు సివిల్స్‌లో ఉంది. పాలిసీ ఆఫ్ లెబెన్స్ట్రామ్. లివింగ్ స్పేస్ టు ద ఆర్యన్ రేస్. సో, ఆర్యన్ రేస్‌కి జర్మనీ, ఆస్ట్రియా అనేది సరిపోదు. ఎక్కువ స్పేస్ కావాలంటే జర్మనీకి 2 వైపులా ఎక్స్‌పాండ్ అవ్వాలి. వెస్ట్ సైడ్ ఒకటి, ఈస్ట్ సైడ్ ఒకటి. వెస్ట్ సైడ్ ఆల్రెడీ కంట్రీస్ ఉన్నాయి. ఫ్రాన్స్ ఇవన్నీ గూడాను. ఈస్ట్ సైడ్ ఎక్కువ ఖాళీ ఉంది రష్యా సైడ్. అందువల్ల రష్యా సైడ్ ఎక్కువ వెళ్ళాలని అనుకున్నాడు. అది పాలిసీ ఆఫ్ లెబెన్స్ట్రామ్. సో, ఆ లెబెన్స్ట్రామ్ ప్రకారం ఎప్పుడైనా రష్యా మీద అటాక్ చేయాల్సిందే. అందువల్ల ఈవెన్ రష్యా కూడాను ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ని రష్యా ఎప్పుడైతే వీళ్ళ గ్రూప్‌లో చేరుతుందో, రష్యా మీద అటాక్ చేసినప్పుడు హిట్లర్ అటాక్ చేసినప్పుడు రష్యా అడుగుతుంది ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌ని. మీరు 2 ఫ్రంట్స్‌లో యుద్ధం ఓపెన్ చేయండి. ఆల్రెడీ నా వైపు అటాక్ చేస్తున్నాడు. మీరు ఇటు సైడ్ నుంచి అటాక్ చేయండి అనంటే వాళ్ళిద్దరూ ఒప్పుకోరు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్. ఎందుకు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఒప్పుకోరు అంటే ఫస్ట్ హిట్లర్ అనేవాడు బలంగా ఉన్నాడు కాబట్టి ముందు రష్యాని ఓడిస్తే వాళ్ళకి ఒక ఎనిమీ కూడా పోతాడు. అప్పుడు ఓడించిన తర్వాత హిట్లర్‌ని మనం చూసుకుందాం అనుకున్నారు. సో, ఆ యుద్ధంలో అలైస్ ఉన్నారు గానీ, వాళ్ళ ఇంటెన్షన్స్ గానీ, ఆబ్జెక్టివ్స్ గానీ వేరు.
ఈవెన్ మీకు తీసుకుంటే బాంబు మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ ద్వారా నేను ఇక్కడ చెప్తున్న ప్రతి పాయింట్ మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండి. ఇది కథ కాదు. మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ లో సీక్రెట్ గా యుఎస్ఏ న్యూక్లియర్ బాంబు చేస్తుంది. యాక్చువల్ గా సీక్రెట్ గా బాంబు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ ఇద్దరు కూడా ఒకటే గ్రూప్ లో ఉన్నారు. స్టాలిన్ కి చెప్పలేదు. అసలు బాంబు గురించి, కానీ వాళ్ళకి తర్వాత వాళ్ళ స్పైస్ ద్వారా తెలుస్తుంది. ఎక్కడ వాడతారని కూడా తెలియలేదు. యాక్చువల్ గా ఒక థియరీ ప్రకారం ఏంటంటే ఆ బాంబులు రష్యాని బెదిరించడం కోసం తయారు చేసినవి. జస్ట్ దాని ఎక్స్పెరిమెంట్ కోసమే జపాన్ లో ప్లే చేసి వాడారు. జపాన్ ఆల్రెడీ ఓడిపోయే స్టేజ్ లో ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా లొంగిపోతుంది. జపాన్ డిఫీట్ ఈస్ ఎవిడెంట్. జపాన్ ఒప్పుకుంటుంది. కానీ జపాన్ లో హిరోషిమా నాగసాకి మీద ఎందుకు వేశారంటే ఇండైరెక్ట్ గా మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, రష్యా నువ్వు కేర్ఫుల్ గా ఉండు. రష్యాని ఎందుకు కేర్ఫుల్ గా ఉండమన్నారంటే జర్మనీలో ఈస్ట్ జర్మనీ అంతా కూడా రష్యా కంట్రోల్లో ఉంది. అలానే ఈస్టర్న్ యూరోప్ అంతా కూడా రష్యన్ కంట్రోల్లో ఉంది. సో మీరు వాటిని వదలకపోతే నెక్స్ట్ మీ మీద బాంబు వేస్తాము అనే ఇండైరెక్ట్ సిగ్నల్ కోసమని జపాన్ ని అనేది ఒక టెస్టింగ్ గ్రౌండ్ లో వాడుకున్నారు. ఈ ఇష్యూస్ అన్నిటి వల్లనే తర్వాత కోల్డ్ వార్ అనేది జరిగింది. సో ఎప్పుడైతే ఈ వార్ జరిగిందో, వరల్డ్ వార్ 2 జరుగుతుందో, ఇంగ్లాండ్ ఫ్రాన్స్ అనేది పక్కకు తప్పుకున్నాయి. మేజర్ ఫోర్స్ గా రష్యా యుఎస్ఏ వచ్చాయి. ఈ రెండు కూడాను దేవర్ వోకల్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ కంట్రీస్. అంటే కాలనీస్ కి వ్యతిరేకం ఆ రెండు కూడా. ఎందుకంటే ఆ రెండింటి కాలనీస్ లేవు కాబట్టి. అమెరికాకున్న కాలనీ స్పెయిన్ కూడా ఫిలిప్పైన్స్ కూడా మోర్ అబౌట్ స్ట్రాటజిక్ జపాన్ ని కంట్రోల్ చేయాలని కాబట్టి వాళ్ళకి అది. సో అటు యుఎస్ఏ గాని ఇటు రష్యా గాని కాలనీస్ కి వ్యతిరేకం. అలానే అట్లాంటిక్ చార్టర్ అని వచ్చింది. ఆ చార్టర్ ప్రకారం యుఎన్ఓ ఫామ్ అయింది. దాంట్లో కూడాను ఇలాంటి కాలనీస్ కి వ్యతిరేకం కాబట్టి. సో ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం అనేది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. 1947 లో వస్తుందా, 56 లో వస్తుందా అనేది పక్కన పెడితే ఇండిపెండెన్స్ వస్తుంది. బట్ ఇండిపెండెన్స్ ఎలా ఇవ్వాలి? ఒక సింగిల్ కంట్రీకి ఇవ్వాలా, లేకపోతే ఇండియా పాకిస్తాన్కి ఇవ్వాలా? ఇది మేజర్ ఇష్యూ. 1937 లో ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ 8 స్టేట్స్ లో విన్ అవుతుంది. 11 స్టేట్స్ లో 8 స్టేట్స్ లో కాంగ్రెస్ విన్ అవుతుంది. 3 స్టేట్స్ లో ముస్లిం లీగ్ ఫామ్ చేయదు గవర్నమెంట్, వేరే పార్టీలు ఫామ్ చేస్తాయి. సో ముస్లిం లీగ్ కి ఎక్కువ సీట్లు రావు. అప్పుడు ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ని అడుగుతుంది, మాకు కొంచెం మంత్రి పదవులు ఇవ్వండి, అధికారంలో షేర్ ఇవ్వండి. కాంగ్రెస్ లీడర్స్ లైక్ నెహ్రూ, పటేల్ కానీ దే వర్ సో కాన్ఫిడెంట్, అసలు ఈ ముస్లిం లీగ్ తో పని ఏముంది, మనమే కదా గెలిచాం, మాసెస్ లో మనకే సపోర్ట్ ఉందని అనుకుంటారు. అలానే కాంగ్రెస్ ముస్లిం మాసెస్ ని రీచ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అది జిన్నాకు నచ్చక పీర్పూర్ కమిటీ అని ఒకటి వేస్తారు. ఆ పీర్పూర్ కమిటీ ఏం చెప్తుందంటే ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆ ప్రావిన్సెస్ లో ముస్లింల మీద అటాకులు జరుగుతున్నాయి అనేది స్టార్ట్ చేసి, సో జనాల్ని ముస్లిమ్స్ మధ్యన ద్వేషం పెంచుతూ ఉంటుంది. అందువలన ఎప్పుడైతే కాంగ్రెస్ 1937 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 39 లో రిజైన్ చేస్తుందో వరల్డ్ వార్ 2 లో, ఇండియన్స్ యొక్క కన్సెంట్ లేకుండా ఇండియాని బ్రిటన్ వరల్డ్ వార్ లో పార్ట్ చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ 1939 లో రిజైన్ చేస్తుంది. దాన్నే ముస్లిం లీగ్ లిబరేషన్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవడం అనేది ముస్లిం లీగ్ ఇష్టం లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రిజైన్ చేస్తుందో డెలివరెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అదే 1940లో లాహోర్ సెషన్ లో పాకిస్తాన్ కావాలి అని డిమాండ్ పెడుతుంది. అప్పటి వరకు పాకిస్తాన్ కావాలని స్పెసిఫిక్ డిమాండ్ రెజల్యూషన్ ఇప్పుడు ముస్లిం లీగ్ పాస్ చేయలేదు. పాకిస్తాన్ కావాలని ఫస్ట్ పాకిస్తాన్ టర్మ్ కాయిన్ చేసింది మీకు తెలుసు, రహమత్ అలీ చౌదరి. తర్వాత పాకిస్తాన్ అటానమస్ ప్రాంతం కావాలి ముస్లింస్ ఉన్నది అనేది కూడా సారే జహా సచ్చ రాసిన రైటర్ మహమ్మద్ ఇక్బాల్. అప్పటి వరకు పాకిస్తాన్ అనేది ఒక అటానమస్ రీజన్ నుంచి పాకిస్తాన్ అనేది ఒక కంట్రీగా మారింది 1940s. ఆ తర్వాత నుంచి కమ్యూనల్ పాలిటిక్స్ ఎక్కువయ్యి ముస్లిం లీగ్ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు అయింది. సో ఇప్పుడు మేజర్ ఇష్యూ కాంగ్రెస్ ని, ముస్లిం లీగ్ ని ఒక తాటికి తీసుకురావాలి. అది 1940 నుంచి 47 వరకు ఇష్యూ. దీనికోసమనే చాలా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజాజీ ఫార్ములా. రాజాజీ మీకు తెలుసు, చక్రవర్తుల రాజగోపాలాచారి.
1937లో కాంగ్రెస్ కంటెస్ట్ చేసినప్పుడు మద్రాస్‌లో ఎలక్షన్స్ జరిగాయి. జస్టిస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ మినిస్టర్ సి. రాజగోపాలాచారి. ఆయన, గాంధీజీకి మధ్యన మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ గూడా ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కూడా జరిగాయి వాళ్ళిద్దరి ఫ్యామిలీలు. వాళ్ళ క్యాస్ట్‌లు వేరైనా కూడా. వాళ్ళ మనవడే రంగరాజన్. మన ఆంధ్రప్రదేశ్‌కి గవర్నర్‌గా చేసిన ఆయన గూడా రంగరాజన్ ఫేమస్ ఎకనామిస్ట్. సో, ఈ రాజాజీ ఒక ఫార్ములాని పెడతారు. ఆ ఫార్ములా ఏంటిదంటే, ముందు ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురండి. ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తర్వాత ముస్లిం మెజారిటీ దేంట్లో ప్లేసెస్ ప్లెబిసైట్ కండక్ట్ చేద్దాం. దాని ప్రకారం డెసిషన్ తీసుకోవచ్చని రాజాజీ చెప్పారు. యాక్చువల్‌గా అది ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్‌ని ఒప్పుకోవడమే. ఎందుకంటే ముస్లిం మెజారిటీ ఏరియాలో ప్లెబిసైట్ కండక్ట్ చేస్తే ముస్లిమ్స్ పాకిస్తాన్ కావాలని అడగొచ్చు. సో, ఈ ఫార్ములా పైన గాంధీజీ, జిన్నా ముంబైలో కలుస్తారు. గాంధీజీ, జిన్నా ముంబైలో కలుస్తారు. గాంధీజీ దీనికి ఒప్పుకుంటాడు. కానీ జిన్నా ఏమంటారంటే, ముందు పాకిస్తాన్ క్వెషన్ ఫిక్స్ చేయండి. పాకిస్తాన్‌ని సెపరేట్ చేయండి. అప్పుడు ఇండిపెండెన్స్ గురించి ఆలోచిస్తాం. ఫర్ కాంగ్రెస్ గోల్ ఈస్ ఇండిపెండెన్స్. ఫర్ ముస్లిం లీగ్ ఫస్ట్ పాకిస్తాన్ క్రియేషన్, దెన్ ఓన్లీ ఇండిపెండెన్స్. అది మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్. రెండో మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇంటరిమ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలో, ఆ గవర్నమెంట్‌లో ముస్లింలు పార్టిసిపేషన్ ఉండాలి. హిందూస్ పార్టిసిపేషన్ ఉండాలి. అందరి పార్టిసిపేషన్ ఉండాలి. ముస్లింల పార్టిసిపేషన్‌కి జిన్నా ఏమంటాడంటే, ముస్లింలందరూ కూడా ముస్లిం లీగ్ నుంచి రావాలి అంటాడు. కాంగ్రెస్ ఏమంటదంటే, ముస్లిం లీగ్ ఓన్లీ సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిమ్స్ కాదు కదా! కాంగ్రెస్‌లో కూడా ముస్లిం లీడర్స్ ఉన్నారు. మహమ్మద్ అలీ, జిన్నా వీళ్ళందరూ కూడా. సో, సో సోల్ రిప్రజెంటేటివ్‌గా ముస్లిం కమ్యూనిటీకి ముస్లిం లీగ్ ఎలా అవుతుందనేది కాంగ్రెస్ క్వెషన్ చేస్తుంది. అది ఒక మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఈవెన్ ఒకరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఏదైనా డౌట్ ఉందండి? నో సార్. ఓకే. సో, అది లియాఖత్ బులాభాయ్ దేశాయ్ అనే వాళ్ళు కూడా వీళ్ళిద్దరు లియాఖత్ అలీ అనే ఆయన ముస్లిం లీగ్ ఫేమస్ లీడర్ మీకు ఐడియా ఉంటుంది లియాఖత్ అలీ. బులాభాయ్ దేశ్ కూడా కాంగ్రెస్ లీడర్. వీళ్ళిద్దరు కలిపి ఈ ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేయాలనుకున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ వాళ్ళిద్దరు టాక్స్‌ని కూడా పెద్ద సీరియస్‌గా కన్సిడర్ చేయలే. తర్వాత వేవెల్ ప్లాన్. వేవెల్ అప్పుడు గవర్నర్ జనరల్. ఆ వేవెల్ ఒక ప్లాన్ పెడతారు. ఎలా పెడతారంటే 2 ఇష్యూస్‌కి మేజర్‌గా. ఒకటి ఇంటరిమ్ గవర్నమెంట్ ఎలా ఫార్మ్ చేయాలి? 2 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఎలా ఫార్మ్ చేయాలి? అనేది వేవెల్ ప్లాన్. దాన్ని డిస్కస్ చేయడానికి సిమ్లా కాన్ఫరెన్స్ పెడతారు. ఇది క్రొనాలజీ. సో, 1940 తర్వాత మేజర్‌గా మీరు చదవాల్సింది ఇంటరిమ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడంలో ప్రాబ్లమ్స్ ఏంటి? ముస్లిం లీగ్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి? 2 పాకిస్తాన్ పాకిస్ పాకిస్తాన్‌ని ఒప్పుకుందా లేదా? 3 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఫార్మ్ చేయాలి? డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారానా? ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమా? 4 ప్రిన్స్లీ స్టేట్స్ పరిస్థితి ఏంటి? 5 ఒకవేళ పాకిస్తాన్‌ని క్రియేట్ చేస్తే సిక్కుల పరిస్థితి ఏంటి? సో, మేజర్‌గా ఈ 5 ఏరియాలు బట్టే మీరు చదవాలి 1940స్ నుంచి డెవలప్‌మెంట్స్. మళ్ళీ చెప్తున్నాను. ఇంటరిమ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ప్రిన్స్లీ స్టేట్స్, పాకిస్తాన్ అయితే సిక్కుల పరిస్థితి ఏంటి? ఇవి మేజర్‌గా 1940స్ నుంచి వచ్చిన ఏ డెవలప్‌మెంట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఆఫర్ తీసుకున్నా, నెక్స్ట్ వచ్చిన క్రిప్స్ మిషన్ తీసుకున్నా, నెక్స్ట్ వేవెల్ ప్లాన్ తీసుకున్నా, నెక్స్ట్ వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్ తీసుకున్నా, నెక్స్ట్ వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్ ఇండిపెండెన్స్ ప్లాన్ తీసుకున్నా, ఏవైనా కూడా ఇదే మేజర్ ఐటెమ్స్. మీరు ఇలా చదివితేనే ఈజీగా గుర్తుంటుంది. ఎగ్జామ్‌లో ఇవి బుల్లెట్ పాయింట్స్‌లా రాయాలి. సో, అది మీకు 1940 నుంచి 1945 వరకున్న 1947 వరకున్న పొలిటికల్ డెవలప్‌మెంట్స్. అది క్యాబినెట్ మిషన్ ప్లాన్. మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. బ్రిటన్ గవర్నమెంట్ ఇండియాని కలిపి ఉంచడం కోసం తీసుకున్న లాస్ట్ సిన్సియర్ ఎఫర్ట్ ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్. కానీ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చేసిందంటే ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్‌కి ఒప్పుకున్నట్టుంది ఇది. యాక్చువల్‌గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టినా కూడా ఇండైరెక్ట్‌గా ఒప్పుకుంది. డీప్‌గా చదివితే మీరు క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో స్టేట్స్‌ని, ప్రావిన్సెస్‌ని 3 రకాలుగా విడగొడతది. 3 గ్రూపులుగా. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో హిందూ మెజారిటీ ప్రావిన్సెస్.
గ్రూప్ బిలో ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్. గ్రూప్ సిలో అస్సాం, బెంగాల్. సో ముస్లిం లీగ్ ఏమంటుంది, 2 గ్రూపులు మాదే డామినేషన్, మాకే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎక్కువ ఉంటుంది. 2 ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ లో సెంట్రల్ స్టేట్ పవర్స్ ఉన్నాయి. బట్ ఈ మిషన్ ప్లాన్ ప్రకారం ఓవరాల్ గా యూనియన్ కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ప్రతి గ్రూప్ కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ప్రతి స్టేట్ కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ప్రావిన్స్ కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలానే 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత ప్రతి ప్రావిన్స్ కూడా ఆ గ్రూప్ లో ఉండాలా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ నచ్చకపోతే బయటికి వచ్చేయచ్చు. ఇది ప్లాన్ లో ఉన్నది. సో ముస్లిం లీగ్ ఏం చెప్తుందంటే బయటకు వచ్చేయచ్చు కాబట్టి 5 ఏళ్ల తర్వాత మాకు బయటకు వచ్చేస్తాం, మేము యూనియన్ నుంచి బయటకు వచ్చేసి మేము సపరేట్ కంట్రీ ఫామ్ అవుతాం. కాంగ్రెస్ ఏమంటుందంటే అసలు ఈ గ్రూపింగ్ అనేది మ్యాండేటరీ కాదు అని చెప్తుంది. సో అది వీళ్ళిద్దరి మధ్యన బోన్ ఆఫ్ కంటెన్షన్. అలానే క్యాబినెట్ మిషన్ ప్లాన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెడతాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎలక్షన్స్ ద్వారా, అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా కండక్ట్ చేస్తాం. అని చెప్పింది. అలానే ప్రిన్స్లీ స్టేట్స్ కూడాను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి తీసుకుంటాం అని చెప్పింది. అది క్యాబినెట్ మిషన్ ప్లాన్, మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ ప్లాన్ ఇది. 1 మినిట్. సార్ అన్నిటి
ఓహ్! సారీ అండి. నాతో నేనే మాట్లాడుకున్నా ఇప్పటి వరకైతే. ఓకే. మీరెక్కడి వరకు విన్నారండి? క్వెషన్ అయిపోయింది సార్. ఓకే. డిక్కీ బర్డ్ ప్లాన్. డిక్కీ బర్డ్ అని ఆయన మౌంట్ బాటన్ యొక్క నిక్‌నేమ్ అది డిక్కీ బర్డ్ అని. మౌంట్ బాటన్‌ని వేవెల్ సరిగ్గా అడ్రెస్ చేయకపోతే ఇండియాలో ఇష్యూస్‌ని లార్డ్ వేవెల్ మౌంట్ బాటన్‌ని పంపిస్తారు. 1945కే వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. ఇంగ్లాండ్ పొజిషన్ కూడా కరెక్ట్‌గా లేదు. సో, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఏషియాలో ఇంగ్లాండ్ యొక్క ఇంట్రెస్ట్‌లు కాపాడాలి. కాపాడాలి అంటే ఇండియా అనేది ఆల్రెడీ స్టాల్వర్ట్ లీడర్‌షిప్‌లో ఉంది. లైక్ గాంధీజీ, నెహ్రూ, పటేల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ అరేనాలో కూడా మంచి నేమ్ ఉంది. అలానే వీళ్ళందరూ కూడా లిబరల్స్, సోషలిస్టులు. సో, ఇంగ్లాండ్ చేతిలో తోలుబొమ్మలా బిహేవ్ చేయరు ఇండియన్ లీడర్‌షిప్ ఎప్పుడు గూడాను. అందువలన వాళ్ళకొక డమ్మీ కంట్రీ కావాలి. ఆ డమ్మీ కంట్రీ ఎలా ఉండాలంటే డెమోక్రసీ ఉండకూడదు. ఆర్మీ కంట్రోల్ ఉండాలి. అప్పుడే అప్పుడే వెస్టర్న్ పవర్స్ చెప్పినట్టు అది డాన్స్ చేయగలుగుతుంది. అందువల్ల రీసెంట్‌గా చూస్తే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్‌ని ట్రంప్ పక్కకెళ్ళి ఆడుకోమన్నా గూడాను పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్‌ని విందుకు పిలిచాడు. మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. అన్నీ చేశాడు. ఎందుకంటే వాళ్ళకొక ప్రాక్సీ కంట్రీ కావాలి. ఆ ప్రాక్సీ ప్రాక్సీ కంట్రీ అనేది పాకిస్తాన్. అందువలన పాకిస్తాన్‌కి మొగ్గు చూపిస్తుంది క్రియేట్ చేయడానికి. అలానే ఇండియాలో కమ్యూనల్ వయలెన్స్ జరుగుతున్నప్పుడు బ్రిటన్ సరిగ్గా యాక్ట్ చేయట్లేదు. మీకొక ఒక క్రొనాలజీ చెప్తాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. 1945లో 46లో ఏమైంది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం వీక్ సెంటర్, స్ట్రాంగ్ ప్రావిన్సెస్ అని చెప్పింది. అది కాంగ్రెస్ ఒప్పుకోలేదు. రెండో పాయింట్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. ఎక్సెప్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వి అలానే గవర్నర్ జనరల్ తప్ప మిగతావన్నీ కూడాను ఇండియన్సే ఉంటారు. ఇందులో ఇందులో ఎవరు ముస్లిమ్స్‌ని రిప్రజెంట్ చేస్తారనేది క్వెషన్ మళ్ళీ వచ్చింది. వేవెల్ ప్లాన్‌లో వచ్చింది. సిమ్లా కాన్ఫరెన్స్‌లో కూడా అదే ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ క్యాబినెట్ మిషన్ ప్లాన్‌లో కూడా అదే ప్రాబ్లమ్ వచ్చింది. అయితే, అయితే కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ముస్లిం లీగ్‌లే ముస్లింలని రిప్రజెంట్ చేస్తారని. అప్పుడు ఏమైందంటే అప్పుడు అప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ముస్లిం లీగ్ యొక్క ఇంటెన్షన్ మీకు తెలుస్తుంది. ఇనీషియల్‌గా క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో అనౌన్స్ చేయంగానే, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడొచ్చిందో మీకు తెలుసు. ఫిబ్రవరిలో రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ జరుగుతుంది. ఫిబ్రవరి 20 ఆ ప్రాంతంలో. ఆ వెంటనే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనౌన్స్ జరుగుతుంది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఫిబ్రవరిలో అనౌన్స్ జరిగి మార్చ్ కల్లా వస్తుంది. వాళ్ళు వాళ్ళు ప్లాన్ అనౌన్స్ చేసిన తర్వాత ముస్లిం లీగ్ ఓకే అనేస్తుంది. ముస్లిం లీగ్ ఓకే అనేస్తుంది. కానీ కాంగ్రెస్ ఓకే అనదు. ప్లాన్‌ని ఒప్పుకోదు. ఎందుకు ప్లాన్‌ని ఒప్పుకోదంటే గ్రూపింగ్స్ కాంగ్రెస్‌కి నచ్చలేదు. వీక్ సెంటర్ కాంగ్రెస్‌కి నచ్చలేదు. ఇవన్నీ నచ్చలేదు కాబట్టి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. జిన్నా, జిన్నా గవర్నమెంట్ ఫార్మ్ చేయండి అని అడుగుతుంటాడు బ్రిటిషర్స్‌ని. బ్రిటిషర్స్ ఏమో గవర్నమెంట్ ఫార్మ్ చేయరు. ఎందుకు ఫార్మ్ చేయరంటే కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఎందుకంటే కాంగ్రెసే ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. అప్పుడు జిన్నాకి కోపమొచ్చి ఆగస్ట్ 16 1946లో డైరెక్ట్ యాక్షన్ డే అని స్టార్ట్ చేస్తాడు. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఇంకా పొలిటికల్ లెవెల్‌లో ఇంకా మాట్లాడుకోవడాలు లేవు. వీధి పోరాటాలే. వీధి పోరాటాలని కలకత్తాలో, కాశ్మీర్‌లో, పంజాబ్‌లో మత కల్లోలాలు స్టార్ట్ అవుతాయి. రక్తం ఏరులై పారుతుంది. బెంగాల్, నవకాలి ఆ ప్రాంతంలో ఇప్పుడు గూడా మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఘోరాతి ఘోరంగా చంపుకోబడ్డారు. మన సౌత్ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పార్టిసన్ ఇంపాక్ట్ మనది కాదు. నార్త్‌లో ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. అందువలన ఈ గొడవలను ఆపడం కోసం అనేది గాంధీజీ 1947లో బెంగాల్‌లో ఉంటారాయన. ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అప్పుడు జెండా ఎగరేస్తారు. ఎవరు? నెహ్రూ గారు. అప్పుడే ఫేమస్ స్పీచ్ ఇస్తాడు. 'ట్రిస్ట్ విత్ డెస్టినీ' అనే స్పీచ్. అప్పుడు గాంధీజీ గారు ఎక్కడున్నారు? బెంగాల్‌లో ప్రొటెస్ట్‌లు ఆపుతున్నారు. ప్రొటెస్ట్‌లు ఆపుతున్నారు. సో, అదెందుకు జరిగిందంటే, దానికి ఇష్యూ ఇక్కడుంది డైరెక్ట్ యాక్షన్ డే. గవర్నమెంట్ ఒప్పుకోదు. అప్పుడు కాంగ్రెస్ రియలైజ్ అయ్యి, కాంగ్రెస్ పార్షియల్‌గా క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ని ఒప్పుకుంటది. ఓకే. మనం గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే, లా అండ్ ఆర్డర్ మనం కంట్రోల్ చేస్తే, అప్పుడు ఈ కమ్యూనల్ వయలెన్స్‌ని ఆపొచ్చు అని. అప్పుడు, అప్పుడు ఏం చేస్తుందంటే, ఆగస్టు 16 ఈ డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత సెప్టెంబర్ 3 ఏదో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో, లీగ్ మాకు కూడా ప్లేస్ కావాలని అడుగుతుంది. లీగ్ మాకు కూడా ప్లేస్ కావాలి అని అడుగుతుంది.
అప్పుడు లీగ్ ఏం చేస్తుందంటే ఈ లియాఖత్ అలీ ఖాన్ ఇలాంటి వాళ్ళందరిని పంపిస్తుంది. సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరిని కూడా మినిస్టర్లు చేస్తారు. వాళ్ళ పని మినిస్టర్ల పని కాంగ్రెస్ ఏ పని అయితే చేస్తుందో దాన్ని ఆపోజ్ చేయడమే. సో లిటరల్ గా ఆ గవర్నమెంట్ ని ప్యారలైజ్ చేసింది ముస్లిం లీగ్. సో అది ఇండియాకి ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో మౌంట్ బాటన్ వస్తాడు. మౌంట్ బాటన్ అనే ఆయన ఆగస్ట్ 15న ఆయన నేతృత్వంలోనే జపాన్ సరెండర్ అవుతుంది. ఆయన బ్రిటన్ రానికి బంధువు కూడా. నెహ్రూతో క్లోజ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళు కూడా మౌంట్ బాటన్. సో మౌంట్ బాటన్ ఇండియాకి వచ్చి ఒక మిలిటరీ జనరల్ అందరినీ పిలిచి భయపెడతాడు. భయపెట్టిన తర్వాత రకరకాల ప్రపోజల్స్ పెడతాడు. మౌంట్ బాటన్ వచ్చినప్పుడే 1948కే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని అక్కడ లేబర్ గవర్నమెంట్ చెప్పింది. సో మౌంట్ బాటన్ ఏం చెప్తాడంటే ఇండియాకి వచ్చి నాకు బ్రిటన్ అంత పవర్ కూడా ఇచ్చింది మీతో మాట్లాడడానికి. నేను తీసుకున్న డెసిషన్ ఫైనల్. నేను ఇంతకు ముందు బ్రిటన్ కి రిఫర్ చేయనక్కర్లేదు. క్రిప్స్ ఉన్నాడు అనుకోండి. క్రిప్స్ మిషన్ వచ్చినప్పుడు క్రిప్స్ కి సొంతంగా డెసిషన్ తీసుకునే పవర్ లేదు. బ్రిటన్ ఏం చెప్పిందో అది క్రిప్స్ ఇండియాకి వచ్చి చెప్తాడు. మౌంట్ బాటన్ అలా కాదు. మౌంట్ బాటన్ ఎంపవర్డ్. ఆయన ఆయన డెసిషన్ కి అంత వెయిట్ ఉండేది. అప్పుడు మౌంట్ బాటన్ రకరకాలుగా ఇండియన్స్ ని భయపెడతాడు. ఎలా భయపెడతాడంటే ప్లాన్ బాల్కన్ అన్నాడు. ప్లాన్ బాల్కన్. బాల్కనైజేషన్ అనే పదం వింటారు. బాల్కన్ పెనిన్సులా అనేది ఇప్పుడు యుగోస్లేవియా కంట్రీ ఉంది కదా. అక్కడ కంట్రీస్ చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. బాల్కనైజేషన్ అంటే మాటి మాటికి ముక్కలైపోవడం, విభజించబడడం. అలా ప్లాన్ బాల్కన్ అని పెడతారు. అంటే ఏంటంటే అన్ని ప్రావిన్సెస్ కి ఇండిపెండెన్స్ ఇస్తాను. సపోజ్ మద్రాస్కి ఇండిపెండెన్స్ ఇస్తా, బొంబాయికి ఇండిపెండెన్స్ ఇస్తా, బెంగాల్కి ఇండిపెండెన్స్ ఇస్తా. ఏ ప్రావిన్స్ కావాలంటే ఆ ప్రావిన్స్ ఇండిపెండెంట్ కంట్రీ అయిపోవచ్చు. ఏ ప్రిన్స్లీ స్టేట్ కావాలంటే అది ఇండిపెండెంట్ అయిపోవచ్చు. అది ప్లాన్ బాల్కన్. సో అదే ఈ డిక్కీ బడ్ ప్లాన్ అంటారు. తర్వాత కాంగ్రెస్ ఇంకా కన్విన్స్ అయిపోద్ది. బ్రిటిషర్స్ కి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు ఇండియాలో ఇష్యూని సార్ట్ అవుట్ చేద్దామని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దేనికి ఒప్పుకుంటారంటే లిమిటెడ్ పాకిస్తాన్కి ఒప్పుకుంటారు. లిమిటెడ్ పాకిస్తాన్ అంటే తక్కువ ప్రాంతం పాకిస్తాన్తో ఎక్కువ మాక్సిమం ఇండియాకి ఒప్పుకుంటారు. సో ఆ రకంగా పార్టీజన్ కి దారి తీసింది. అది డిక్కీ బడ్ ప్లాన్. ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి చెప్పాం. ఒక పదం ఏంటంటే ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ రెడ్ ఫోర్ట్ రైల్. ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఆయన ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఫామ్ చేస్తారు. ప్రొవిజనల్ గవర్నమెంట్స్ ఫామ్ చేస్తారు. అంటే తాత్కాలిక ప్రభుత్వాలు. ఆయనే ప్రైమ్ మినిస్టర్ గా. అండమాన్ నికోబార్ దీవికి ఆయన వస్తారు. ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవిని జపాన్ గెలిచేస్తుంది కాబట్టి. అక్కడ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అలా ఫామ్ చేసి ఇండియా మీద ఆర్మ్డ్ స్ట్రగుల్ చేస్తారు. అలా ఫేమస్ బ్యాటిల్స్ ఉంటాయి. బ్యాటిల్ ఆఫ్ కోహిమా, ఇంఫాల్ ఇవి. అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగరవేస్తారు. కాకపోతే అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఓడిపోతుంది. ఎందుకు ఓడిపోతుంది ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే ఒకటి బ్రిటన్ చాలా ఫోకస్డ్ గా యుద్ధం చేస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ కన్నా బ్రిటన్ ఆర్మీ పవర్ఫుల్. 2, జపాన్ ఫుల్ గా సపోర్ట్ చేయదు ఆజాద్ హింద్ ఫౌజ్ కి. అంటే వెపన్స్ ఇవ్వడం కానీ మోడర్న్ కమ్యూనికేషన్ ఇవ్వడం కానీ చేయదు. ఆల్రెడీ జపాన్ అక్కడ లాసెస్ ఫేస్ చేస్తుంది. ఎప్పుడైతే అమెరికా ఎంటర్ అయిందో యుద్ధంలోకి లాసెస్ ఫేస్ చేస్తుంది. సో జపాన్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. 3, ఆ టైంలో వాతావరణం కూడా వీళ్ళకి అనుకూలించలే. వీటన్నిటి రీజన్స్ వల్ల ఆజాద్ హింద్ ఫౌజ్ ఓడిపోయింది. దాన్నే వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి రెడ్ ఫోర్ట్ లో పెడతారు. రెడ్ ఫోర్ట్ లో వీళ్ళకి శిక్ష వేయించడానికి కోర్టుని కండక్ట్ చేస్తారు. దాన్నే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అంటారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్. అప్పుడు ఇంతకు ముందు మన దగ్గర లాయర్ గా పనిచేసి నల్ల కోటుని పక్కన పడేసి తెల్ల డ్రెస్ వేసుకొని పాలిటిక్స్ లో ఉన్న లాయర్ లీడర్లు అందరూ కూడా మళ్ళీ ఆ నల్ల కోటు బూజు దులిపి నల్ల కోటు వేసి మన ఇండియన్ నేషనల్ ఆర్మీ తరఫున వాదిస్తారు. అలా వాదించిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ, పులాబాయ్ దేశాయ్ వీళ్ళందరూ కూడా. ఫైనల్ గా కంట్రీ మొత్తం కూడా ఇండియన్ నేషనల్ ఆర్మీకి సపోర్ట్ గా ఉంటే అప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళని వదిలేస్తారు. సో అది ఆజాద్ హింద్ ఫౌజ్. రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ 1946. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. 1946 ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుంది. ఇది హెచ్ఎంఐఎస్ తల్వార్ బాంబేలో స్టార్ట్ అయింది ఈ రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. యాక్చువల్గా మ్యూటినీ అంటే సోల్జర్స్ పైన ఉన్న అధికారుల పైన తిరుగుబాటు చేయడం. కానీ ఇక్కడ నాట్ ఓన్లీ వాళ్ళ కండిషన్స్ బాగాలేక, ఫుడ్ బాగాలేక వాటి కోసమే కాదు,
పొలిటికల్ గా కూడాను వాళ్ళు తిరుగుబాటు చేశారు. లైక్ వాళ్ళు కాంగ్రెస్ జెండాలు పట్టుకోవడం, కమ్యూనిస్ట్ జెండాలు పట్టుకోవడం, ముస్లిం లీగ్ జెండాలు పట్టుకోవడం. సో పొలిటికల్ గా కూడా వాళ్ళు యాక్టివ్. హెచ్ఎంఎస్ తల్వార్ లో స్టార్ట్ అయింది. మిగతా అన్ని ప్లేసెస్ కూడా స్ప్రెడ్ అయింది. వెంటనే బ్రిటిషర్స్ భయపడ్డారు. ఎందుకంటే ఆర్మీ అనేది వాళ్ళొక స్టీల్ ఫ్రేమ్ స్టీల్ ఫ్రేమ్ కీ పిల్లర్. ఎప్పుడైతే ఆర్మీ ఇలాంటి వాటిల్లో తిరుగుబాటు వస్తుందో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయలేరు. కానీ తర్వాత పటేల్ లాంటి వాళ్ళు ఈ ఇండియన్ నేవీ మ్యూటినీని ఎంకరేజ్ చేయరు. ఎందుకు ఎంకరేజ్ చేయరంటే అప్పటికే ఇండిపెండెన్స్ వస్తుంది. ఇలాంటి రెవల్యూషనరీ థాట్స్ సోల్జర్స్ లో కానీ ఇంబైబ్ అయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని డిసిప్లిన్ పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయరు. వాళ్ళ లీడర్స్ ని సరెండర్ అవ్వమని చెప్తుంటారు. సో అది రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కర్ణాటక మెథడ్ అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ మీకు తెలుసు, గోవాలియా ట్యాంక్ లో అక్కడే గాంధీజీ డూ ఆర్ డై స్పీచ్ ఇస్తారు. స్పీచ్ ఇచ్చిన వెంటనే గాంధీజీని అరెస్ట్ చేస్తే గాంధీజీతో పాటు కాంగ్రెస్ లీడర్స్ అందరిని కూడా అరెస్ట్ చేస్తే ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది లోకల్ లెవెల్లో జనాలు వాళ్ళకి నచ్చిన రీతిలో బ్రిటిషర్స్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కొంతమంది గాంధీ మెథడ్స్ కి పాటించారు, కొంతమంది వైలెంట్ మెథడ్స్ పాటించారు. ఏం జరిగినా అదంతా కూడా అండర్ ద నేమ్ ఆఫ్ గాంధీజీ జరిగింది. సో దీన్నే ఫేమస్ గా ఏం చెప్తారంటే, గాంధీజీ ఈజ్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆన్ విచ్ హీ హ్యాస్ నో కంట్రోల్. ఎందుకంటే ఏదైనా ఆయన పేరు మీద జరిగింది కానీ ఆయన జైల్లో ఉన్నారు, ఆయన కంట్రోల్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆల్ ఇండియా రేడియో ఉషా మెహతా గాని, అరుణ అసఫీ అలీ వైలెంట్ మెథడ్స్ గాని, ఇవన్నీ కూడా రకరకాల మెథడ్స్ పాటించారు. ప్యారలల్ గవర్నమెంట్స్ పెట్టారు. 3 చోట్ల పెట్టారు. మీ అందరికి తెలిసింది అది. బాలియా, సతారా, తామ్లుక్. సతారా మహారాష్ట్ర, బాలియా యూపీ, తామ్లుక్ అంటే తామ్రలిప్తి వెస్ట్ బెంగాల్. ప్యారలల్ గవర్నమెంట్స్ కూడా పెట్టారు. దీంట్లో ఒక మెథడ్ ఏంటంటే, కర్ణాటక మెథడ్ ఏంటంటే వైలెంట్ యాక్టివిటీస్ చేయడం, టెలిఫోన్ వైర్స్ అవన్నీ కట్ చేయడం, వాటన్నిటిని కూడా కర్ణాటక మెథడ్ అంటారు. ఇక్కడ ఫేమస్ కర్నూలు సర్క్యులర్ దొరికింది. ఏంటంటే ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఆర్గనైజ్డా అన్ఆర్గనైజ్డ్ అనేది ఒక డిబేట్ ఉంది. అంటే ఆల్రెడీ ఇలాంటి వైలెన్స్ కి ఏమైనా కాంగ్రెస్ ప్లాన్ చేసింది అనేది. దానికి ఎవిడెన్స్ కర్నూలు డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ పార్టీ ఆఫీస్ లో ఒక సర్క్యులర్ దొరుకుతుంది. ఆ సర్క్యులర్ లో క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో ఏమేం చేయాలనేది రాసి ఉంటుంది. దాన్నే ఫేమస్ కర్నూలు సర్క్యులర్ అంటారు. అది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అప్పుడు కాదది. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేస్తారు. సుభాష్ చంద్రబోస్ దీన్ని కాంగ్రెస్ అవుట్ సైడ్ స్టార్ట్ చేయరు. కాంగ్రెస్ లో ఉన్న లెఫ్ట్ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళందరినీ కలిపి ఇది ఒక బ్లాక్ లాంటిది తప్ప ఇది కమ్యూనిస్ట్ పార్టీతో అలయన్స్ ఏం పెట్టుకోలేదు. 1939 లో స్టార్ట్ చేసింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అది. సో ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్. ఈ విషయం తెలిసి ఈ క్వశ్చన్ మీరు పెట్టేయచ్చు. ఒక్క నిమిషం, వీడియో ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ చేస్తా వీడియోని. సో అర్థమవుతుందండి? అసలు ఉన్నారా? క్లాస్ లో ఉన్నారా లేరా? ఎస్ సార్, ఎస్ ఉన్నాను. ఓకే. ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 లో స్టార్ట్ చేశారు, మీకు తెలుసు. ఓకే. 1885 లో పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఇనిషియల్ గా పెట్టిన వెంటనే బ్రిటిషర్స్ కి ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పోరాడతాం, మాకు స్వరాజ్ కావాలని నేను కోరుకోలేదు. ఎక్స్ట్రీమిస్ట్లు వచ్చిన తర్వాత స్వరాజ్ కోరుకున్నారు. గాంధీయన్ ఫేజ్ లో పూర్ణ స్వరాజ్ కోరుకున్నారు. సో ఇనిషియల్ గా మేము మీకు లాయల్ గా ఉంటాము అని కాంగ్రెస్ అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక పాన్ ఇండియా ఆర్గనైజేషన్.
బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్తే బ్రిటిషర్స్ కాంగ్రెస్ ని సప్రెస్ చేస్తారు కాబట్టి అది ఒక టెక్నిక్ అనుకోవచ్చు కాంగ్రెస్ తనను తను కాపాడుకోవడం కోసమే. అలానే కాంగ్రెస్ అనేది ఫస్ట్ పాన్ ఇండియా బాడీ కాబట్టి పాన్ ఇండియా బాడీలా బిహేవ్ చేయాలి. అందువల్ల ప్రతి డిసెంబర్లో ఇది యాన్యువల్ కాన్ఫరెన్స్ పెడతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రావిన్స్ లో పెట్టడానికి ట్రై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 1885లో ఫస్ట్ సెషన్ ముంబైలో 72 మంది అటెండ్ అయితే దాన్ని డబ్ల్యూసి ఉమేష్ చంద్ర బెనర్జీ ప్రెసిడెంట్ అవుతారు. నెక్స్ట్ బాంబే తర్వాత పెద్ద ప్రావిన్స్ ఏది? కలకత్తా. కలకత్తాలో నెక్స్ట్ పెడతారు. దానికి దాదాబాయి నౌరోజీ ప్రెసిడెంట్. నెక్స్ట్ పెద్దదేది? మద్రాస్. మద్రాస్ ప్రెసిడెన్సీలో పెడతారు. 3 ప్రెసిడెన్సీస్ అంటారండి. మద్రాస్, బాంబే, కలకత్తా. ప్రావిన్సెస్ అనేది చిన్నవి. సో మూడోది మద్రాస్ లో దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. ఆయన బద్రుద్దీన్ త్యాబ్జీ. కాంగ్రెస్ అప్పటి వరకు డఫ్రిన్ అప్పుడు గవర్నర్ జనరల్. డఫ్రిన్ ఏమనుకునేవాడు అంటే కాంగ్రెస్ అనేది పెద్ద బాడీ కాదు, మైక్రోస్కోపిక్ మైనారిటీ బాడీ, బ్రిటన్ కు ఫ్రెండ్ గా ఉంటుందని. కానీ ఈవెన్ కలకత్తా సెషన్ లో కాంగ్రెస్ డెలిగేట్స్ వస్తే టీ పార్టీ కూడా ఇస్తాడు డఫ్రిన్, డిస్టింగ్విష్డ్ గెస్ట్లని. మద్రాస్ లో వీళ్ళకి వెన్యూ సెట్ అవ్వకపోతే డఫ్రినే లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని పిలిచి వెన్యూ కూడా సెట్ చేపిస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. కానీ అదే మద్రాస్ సెషన్ లో కాంగ్రెస్ బ్రిటిషర్స్ ని తిడతాది, పావర్టీ కారణం మీరే అని. అప్పటి నుంచి కాంగ్రెస్ ట్రూ నేచర్ బయటపడడంతో బ్రిటిషర్స్ కాంగ్రెస్ ని ఎంకరేజ్ చేయరు. అప్పుడు అఫీషియల్స్ ని కాంగ్రెస్ సెషన్స్ కి అటెండ్ కావద్దని డఫ్రిన్ చెప్తుంటాడు. అలానే అనీబ్ సెంట్, ఐరిష్ మహిళ. అనీబ్ సెంట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ బట్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్, బట్ ఐరిష్ ఆమె ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్, ఫారినర్. అదే ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ ప్రెసిడెంట్ అంటే సరోజిని నాయుడు 1925లో సరోజిని నాయుడు కాన్పూర్ సెషన్. గాంధీజీ ఒకటేసారి సెషన్ కు ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారు. అది 1924లో బెల్గాం సెషన్. అనీబ్ సెంట్ 1916లో లక్నో ప్యాక్ట్ అనేది జరుగుతుందండి. లక్నో ప్యాక్ట్ అనేది మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఒక దగ్గరికి తీసుకురావడం, అలానే ముస్లిం లీగ్ కాంగ్రెస్ ని ఒక చోటకి తీసుకురావడం. ఈ ప్యాక్ట్ కి కారణంలో మేజర్ రోల్ ప్లే చేసిన అనీబ్ సెంట్, జిన్నా, బాలగంగాధర్ తిలక్ వీటి. కానీ ఈ లక్నో ప్యాక్ట్ లో మేజర్ ఇష్యూ ఏంటంటే 1909 సెపరేట్ ఎలక్టోరేట్స్ పెడితే ఆ సెపరేట్ ఎలక్టోరేట్స్ కి కాంగ్రెస్ ఒప్పుకుంటుంది. అది బ్లండర్, కాంగ్రెస్ చేసిన బ్లండర్ అది. అందువల్ల 1919 యాక్ట్ లో సపరేట్ ఎలక్టోరేట్స్ 6 కి ఇస్తారు, ఆంగ్లో ఇండియన్స్ కి ఇస్తారు, యూరోపియన్స్ కి ఇస్తారు, క్రిస్టియన్స్ కూడా ఇస్తారు. ఈ మిస్టేక్ ని 1931లో కమ్యూనల్ అవార్డు రూపంలో ఇచ్చినప్పుడు గాంధీజీ దళిత్స్ కి ఇచ్చినప్పుడు గాంధీజీ ఒప్పుకోరు. అదే గాంధీజీ అంబేద్కర్ ప్యాక్ట్ దారితీస్తుంది. అలానే మిగతా యూరోపియన్స్ కూడాను కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎవరైనా చెప్పగలుగుతారండి ఎందుకు యూరోపియన్స్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారనేది? కాంగ్రెస్ అనేది ఇనిషియల్ గా బ్రిటన్ ఇంట్రెస్ట్లకి మేము వ్యతిరేకం కాదు, మీ ఎంపైర్ లో మాకు కొంచెం గుడ్ గవర్నెన్స్ ఇవ్వండి అనేది ఇనిషియల్ డిమాండ్. అందువలన చూడండి, మేము ఇంగ్లాండ్ వాళ్ళని కూడా మేము ప్రెసిడెంట్ గా పెట్టుకుంటున్నాం అంటే మేము మీ పాలనలో ఉండాలనుకుంటున్నాం. బట్ వీ వాంట్ గుడ్ గవర్నెన్స్ అనేది ఇనిషియల్ డిమాండ్. అందువల్ల జార్జ్ యూలే ఈయన ఫస్ట్ యూరోపియన్ టు ప్రిసైడ్ ఓవర్ కాంగ్రెస్ సెషన్. వెడర్ బర్నర్ 2 times ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా చేశారు. అలానే 1940s లో ఎక్కువగా కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నది మౌలానా అబుల్ కలాం ఆజాద్. కానీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండింది జేబీ కృపాలాని. వాళ్ళ వైఫ్ సుచేత కృపాలాని యూపీ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్. 1948లో పటాభి సీతారామయ్య కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో కాంగ్రెస్ కి ఎప్పుడెప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కొంతమందిని చూసాం. 1916 లక్నో సెషన్ కి ప్రెసిడెంట్ ఎవరంటే ఏసీ మజుందార్. అనీబ్ సెంట్ 1917 కలకత్తా సెషన్ కి ప్రెసిడెంట్ ఆమె. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. కాంగ్రెస్ అనేది క్లాస్ స్ట్రగుల్ ని అవాయిడ్ చేసింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది లాస్ట్ క్లాస్.
కాంగ్రెస్ అనేది క్లాష్ స్ట్రగుల్ ని అవాయిడ్ చేసింది. కానీ 1917 రష్యన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, సోషలిస్ట్ ఐడియాస్ వచ్చిన తర్వాత, క్లాస్ ఇష్యూస్ ని కూడా అంటే పిసెంట్స్ ఇష్యూస్ ని, ట్రైబల్స్ ఇష్యూస్ ని, లేబర్ ఇష్యూస్ ని కూడా ఫోర్ ఫ్రంట్ లోకి పెట్టాలి. ఎందుకంటే మియర్ పొలిటికల్ ఫ్రీడమ్ అనేది సరిపోదు. సోషో ఎకనామిక్ ఫ్రీడమ్ కూడా కావాలి. ఆ సోషో ఎకనామిక్ ఫ్రీడమ్ కోసం కావాలంటే జమీందారీ అబాలిషన్ జరగాలి. లేబర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఇలాంటి సోషలిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కలిపి కాంగ్రెస్ లోనే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. అదే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. వీళ్ళ అజెండా ఏంటంటే కాంగ్రెస్ లో ఉంటూ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తూ, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ పైన కంట్రీని డెవలప్ చేయాలి. యాక్చువల్‌గా ఈ లీడర్స్ అందరూ కూడా ఒక జైల్లో అరెస్ట్ అవుతారు. ఆ జైల్లో ఈ పార్టీ పుడుతుంది. బొంబాయిలో పుడుతుంది ఈ పార్టీ 1934లో. అది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఫేమస్ లీడర్స్ మీకు తెలుసు. జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్ర దేవ్. జయప్రకాష్ నారాయణ తర్వాత ఈ ఎమర్జెన్సీ టైంలో టోటల్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చారు. కరప్షన్ కి వ్యతిరేకంగా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా రెవల్యూషన్ తీసుకురావడం కోసమని ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అపోజిషన్ ఫేస్ ఎవరంటే జయప్రకాష్ నారాయణ గారు. ఆయన బీహార్ నుంచి. జయప్రకాష్ నారాయణ స్టూడెంట్స్ అప్పటి కాలంలో యాక్టివ్ గా స్టూడెంట్స్ పనిచేసిన వాళ్ళే ఇప్పట్లో ఫేమస్ పొలిటీషియన్స్ లైక్ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరత్ యాదవ్ వీళ్ళందరూ కూడా. సో లేబర్ యూనియన్ మూవ్మెంట్ ఇది ఇంపార్టెంట్ అండి. లేబర్ యూనియన్ మూవ్మెంట్ ఇనిషియల్ గా బ్రహ్మో రీఫార్మర్ శిశుపాద బెనర్జీ ఈయన స్టార్ట్ చేస్తారు. వర్కింగ్ మ్యాన్స్ క్లబ్ ఇవన్నీ కూడాను. తర్వాత 1916లో హోమ్ రూల్ మూవ్మెంట్ లో అనిబ్ సెంట్ యొక్క ఫ్రెండ్ బిపి వాడియా మద్రాస్ లేబర్ యూనియన్ స్టార్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ లేబర్ యూనియన్ అది. అలానే అనసూయ సారాభాయ్ హెల్ప్ తో గాంధీజీ అహ్మదాబాద్ టెక్స్ట్ మిల్స్ లేబర్ యూనియన్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా రీజనల్ బాడీ. పాన్ ఇండియా బాడీగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పాన్ ఇండియా బాడీగా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ని 1926లో స్టార్ట్ చేస్తారు ఎన్ఎం జోషి. దానికి ప్రెసిడెంట్ గా ఎవరంటే లాలా లజపత్ రాయ్ గారు ఉంటారు. ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేసి 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈయన మెక్సికో కమ్యూనిస్ట్ పార్టీని కూడా స్టార్ట్ చేస్తారు. మెక్సికో. ఈయన యొక్క ఫిలాసఫీ, ఎంఎన్ రాయ్ యొక్క ఫిలాసఫీ రాడికల్ హ్యూమనిజం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఫిలాసఫీ ఇంటిగ్రల్ హ్యూమనిజం. వాటి డిఫరెన్స్ వీలైతే మీకు చూడండి. ఒకవేళ జస్ట్ మీ ఇంట్రెస్ట్ కోసమే. ఇంటిగ్రల్ హ్యూమనిజం, రాడికల్ హ్యూమనిజం. సో అది స్వరాజ్ పార్టీ 1919లో మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చాయి. మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ప్రకారం డయార్కీని పెట్టారు. డయార్కీలో ట్రాన్స్ఫర్డ్ రిజర్వ్ లిస్ట్ అని పెట్టారు. స్టేట్ లెవెల్లో, ప్రావిన్స్ లెవెల్లో. రిజర్వ్డ్ ప్రకారం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ ఫైనాన్స్, ఇరిగేషన్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉన్నాయి. ట్రాన్స్ఫర్డ్ లెస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, శానిటేషన్ ఇలాంటివన్నీ కూడాను ఇండియన్స్ కి ఇచ్చారు. సో ఇండియన్స్ ఇవ్వడం అంటే ఇండియన్ మినిస్టర్స్ కి ఇచ్చారు. అందువల్ల 1920లో ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి 3 years ఎలక్షన్స్ జరిగాయి. 1920 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది. అలానే అదే మద్రాస్ లో తీసుకుంటే జస్టిస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పోటీ చేయలేదు కాబట్టి. అలానే 1923 అప్పుడు కూడాను కాంగ్రెస్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తర్వాత చాలా పాపులర్ అయిపోయింది. ఎలక్షన్ లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటే గాంధీజీ ఒప్పుకోరు. ఎందుకంటే పాలిటిక్స్ కరప్ట్స్ పీపుల్ కాబట్టి. పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. సో కానీ కొంతమంది ఏం చెప్పారంటే పాలిటిక్స్ లో జాయిన్ అయితే మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మన వాయిస్ ఉంటే మన వాయిస్ వినిపించవచ్చు. అలానే బ్రిటిషర్స్ ఏవైనా నల్ల చట్టాలు తీసుకొస్తే, ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే వాటిని ఆపోజ్ చేయొచ్చు కాబట్టి కంటెస్ట్ చేస్తామని చెప్పారు. వీటినే ప్రో చేంజెస్ అంటారు. వీళ్ళనే సిఆర్ దాస్, మోతిలాల్ నెహ్రూ వీళ్ళు అందరూ ప్రో చేంజర్స్. నో చేంజర్స్ అంటే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయని వాళ్ళు లైక్ గాంధీజీ, పటేల్, నెహ్రూ వీళ్ళందరూ కూడా స్వరాజ్ పార్టీ గయాలో సెషన్ తో స్టార్ట్ అయింది. అది స్వరాజ్ పార్టీ. తర్వాత స్వరాజ్ పార్టీలో ఒక మేజర్ అచీవ్మెంట్ సర్దార్ పటేల్ గారి బ్రదర్ విజయ్ పటేల్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి చైర్మన్ గా కూడా యాక్ట్ చేస్తారు. సిఆర్ దాస్ చనిపోవడం తర్వాత ఈ పాలిటిక్స్ లో వీళ్ళు సరిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల మెల్లమెల్లగా స్వరాజ్ పార్టీ తన
పవర్ ని కోల్పోతూ ఉంటుంది. ఇనిషియల్ గా ప్రెసిడెంట్ సిఆర్ దాస్, సెక్రటరీ మోతిలాల్ నెహ్రూ. సో స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ప్రెసిడెంట్ అంటే సిఆర్ దాస్ అనుకుంటారు. ఒక్క నిమిషం అండి, ఎవరో మెసేజ్ చేశారు. ఓకే. మడ్డిమాన్ కమిటీ. ఈ మడ్డిమాన్ కమిటీ అనేది 1919లో డయార్కిన్ ఇంట్రడ్యూస్ చేసామన్నారు కదా, డయార్కి ఎలా పనిచేస్తుందో అని చెప్పడం కోసం అపాయింట్ చేసిన కమిటీ మడ్డిమాన్ కమిటీ. సైమన్ కమిషన్ ఏంటంటే 1919 యాక్ట్ లోనే 10 years తర్వాత ఒక కమిటీని అపాయింట్ చేస్తాం ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుందో అని చూడడానికి. సో 1919 తర్వాత 1939 అపాయింట్ చేయాలి కమిటీని, సారీ 29లో అపాయింట్ చేయాలి. బట్ అప్పటికి ఇంగ్లాండ్ లో లిబరల్ గవర్నమెంట్ గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పటి కన్జర్వేటివ్ గవర్నమెంట్ సైమన్ కమిషన్, ఆల్ వైట్ మ్యాన్ కమిషన్ 7 members తో ఈ కమిటీ అపాయింట్ చేశారు. ఈ కమిటీలో ఇండియన్స్ రిప్రజెంటేషన్ లేదు కానీ ఇండియన్స్ అపోజ్ చేస్తారు. దాన్నే సైమన్ గో బ్యాక్ అంటారు. ఆ నినాదాన్ని ఇచ్చింది యూసఫ్ మెహ్రాలీ. ఆ టర్మ్ ని కాయిన్ చేసింది యూసఫ్ మెహ్రాలీ. సో సైమన్ కమిషన్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుందో అక్కడక్కడ కూడా ఇండియన్స్ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాసులో పార్థసారథి అనే కాంగ్రెస్ కార్యకర్తను కాల్ చేయడంతో టంగుటూరు ప్రకాశం పంతులు గారు షటన్ తీసేసి నన్ను కాల్చండి అని ఎదురుగా నిల్చున్నారు. అందువలన ఆయన ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు. అలానే లాలా లజపత్ రాయ్ని అక్కడ కొడతారు పంజాబ్ లో. దానికోసం రివెంజ్ కోసమే భగత్ సింగ్ గారు సాండర్స్ ని మర్డర్ చేస్తారు. అలానే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు బెర్కన్ హుడ్ సెక్రటరీ ఇండియన్స్ కి ఛాలెంజ్ చేస్తారు, మీ ఇండియన్స్ కి అంత సీన్ లేదు, మీకు ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకునే సీన్ లేదు, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వలేదు అని ఆయన ఛాలెంజ్ చేస్తే మన ఇండియన్స్ ఒక ఛాలెంజ్ తీసుకొని నెహ్రూ కమిటీని వేస్తారు. అదే నెహ్రూ రిపోర్ట్. ఎప్పుడైతే నెహ్రూ రిపోర్ట్ వేశారో మీ కాంగ్రెస్ వాళ్ళే వేసుకుంటే మేమేం తక్కువ చేసామని ముస్లిం లీగ్ ఒక వేస్తుంది. దాన్నే జిన్నా రిపోర్ట్ అంటారు. జిన్నా 14 points అంటారు. నెహ్రూ రిపోర్ట్ లో మేజర్ ప్రావిన్స్ డొమినియన్ స్టేటస్, 2 జాయింట్ ఎలక్టోరేట్స్, 3 ఫ్రీడమ్. డొమినియన్ స్టేటస్ అంటే విత్ ఇన్ బ్రిటన్ లోనే మన ఇండియాకి స్వయం ప్రతిపత్తి ఉండడం. ఇది యంగ్ లీడర్స్ అయిన నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ కి నచ్చదు. సుభాష్ చంద్రబోస్ ఈవెన్ ఈ కమిటీలో మెంబర్ కూడా, ఈ నెహ్రూ రిపోర్ట్ కి ఇవ్వడం క్వశ్చన్ చేసిన మోతిలాల్ నెహ్రూ కమిటీలో మెంబర్ కూడా. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అంటారు, ఈ రిపోర్ట్ ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి అని. వాళ్ళ నాన్న ఇచ్చిన రిపోర్ట్ ని అంటారు, ఎందుకంటే పూర్ణ స్వరాజ్ లేదు కాబట్టి. సో ముస్లిం లీగ్ కూడా 14 points పెడుతుంది. ఆ 14 points లో ఒక పాయింట్ సపరేట్ ఎలక్టోరేట్స్. సో వీళ్ళిద్దరు కన్సెన్సస్ కోసం అనేది ఢిల్లీలో కాన్ఫరెన్స్ పెడతారు, ఢిల్లీలో మీట్ అవుతారు. బట్ ముస్లిం లీగ్ కు కాంగ్రెస్ కూడా 2 అగ్రి అవ్వవు. యాక్చువల్లీ ఇండైరెక్ట్ చెప్పింది ఏంటంటే బెర్కన్ హుడ్ ఏం చెప్పాడంటే, మీ ఇండియన్స్ అందరు కలిపి కన్సెన్స్ బట్టి ఒక అవుట్కమ్ కి రాలేరు అని. రియల్ గా జరిగింది కూడా అదే. సో కాంగ్రెస్ ఒకటంటే ముస్లిం లీగ్ ఇంకోటి అనేది. అలానే ఈ సైమన్ కమిషన్ తిరిగినప్పుడు కొంతమంది సపోర్ట్ కూడా చేశారు సైమన్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ సపోర్ట్ చేశారు, జస్టిస్ పార్టీ మద్రాసులో సపోర్ట్ చేసింది. ఈ సైమన్ కమిషన్ 2 సార్లు ఇండియాకి వచ్చిన తర్వాత తన రికమెండేషన్స్ పైన డిస్కషన్స్ కి కండక్ట్ చేసింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వచ్చిన అవుట్కమ్ తీసుకొచ్చింది 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. పూనా ప్యాక్ట్ ఆల్రెడీ చెప్పాం. మహాత్మా గాంధీ అంబేద్కర్ కి మధ్యన బ్రిటిషర్స్ కమ్యూనల్ అవార్డు ఇచ్చింది. రామ్సే మెక్డొనాల్డ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్. ఆయన డిప్రెస్డ్ క్లాసెస్ కి సపరేట్ ఎలక్టోరేట్స్ అంటే హిందూస్ ని విడగొట్టడం. అందువల్ల గాంధీజీ ఎరవాడ జైల్లో హంగర్ స్ట్రైక్ చేస్తే అంబేద్కర్ సపరేట్ ఎలక్టోరేట్స్ బదులు జాయింట్ ఎలక్టోరేట్స్ ఒప్పుకుంటారు. అలానే ఎడ్యుకేషన్ లో కోసం ఇంప్రూవ్మెంట్ కోసం గ్రాంట్స్ అవి ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అదే ఫేమస్ పూణే ప్యాక్ట్ 1932లో. ఈ ప్యాక్ట్ తర్వాతే గాంధీజీ అన్టచబుల్స్ కోసం అనేది ఈ ఆల్ ఇండియా టూర్ చేస్తారు. ఆల్ ఇండియా టూర్ చేసి ఆయన హరిజన్ అనే టర్మ్ కాయిన్ చేయడం కానీ, హరిజన్ సేవక్ సంఘ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెహ్రూ రిపోర్ట్, మనం ఆల్రెడీ నెహ్రూ రిపోర్ట్ గురించి చూసాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. మీకు నిద్ర వస్తుందండి? నిద్ర వస్తుందండి? నో సార్. నిద్ర వస్తే చెప్పండి.
బ్రేక్ తీసుకుందాం. గాంధీజీ కాంగ్రెస్ ఒక డెసిషన్ తీసుకుంటుందండి. మనం ఒక మాస్ స్ట్రగుల్ స్టార్ట్ చేద్దాం. ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే పవర్ గాంధీజీకి ఇస్తారు. గాంధీజీకి ఇచ్చిన తర్వాత గాంధీజీ ఇర్విన్‌కి ఒక అల్టిమేటం ఇస్తాడు. మీరు మాకు ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము ఒక మాస్ స్ట్రగుల్ లాంచ్ చేస్తామని. సో గాంధీజీ సడెన్‌గా చేయరు. అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఆపర్చునిటీ ఎనిమీకి కూడా ఆపర్చునిటీ ఇచ్చి, ఎనిమీ అప్పుడు యాక్షన్ తీసుకోకపోతే తిని రియాక్షన్ ఉంటుంది. సేమ్ అదే టైంలో స్వరాజ్ పైన ఇండియాలో రకరకాల డెఫినిషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వదేశీ మూవ్‌మెంట్‌లో అరవిందో ఘోష్ గారికి స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. తిలక్ గారిని జైల్‌లో పెట్టిన తర్వాత తను బయటకొచ్చిన తర్వాత స్వరాజ్ అంటే ఏంటంటే డొమినియన్ స్టేటస్ అని అంటారు. గాంధీజీ 1908లో హిందూ స్వరాజ్ అనే బుక్ రాస్తారు. ఆ హిందూ స్వరాజ్‌లోనే ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అంతా కూడా ఉంటుంది. దాంట్లో స్వరాజ్ అంటే క్లారిటీగా చెప్పరు. గాంధీజీ చాలా సార్లు క్లారిటీగా చెప్పరు స్వరాజ్ ఏంటని. అప్పుడు యంగ్ లీడర్స్ లైక్ నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు కాంగ్రెస్‌లో యాక్టివ్ అయిన తర్వాత నెహ్రూ ఈ స్వరాజ్‌కి రకరకాల డెఫినిషన్స్ ఉన్నాయి కాబట్టి కొత్త టర్మ్ పెట్టారు పూర్ణ స్వరాజ్. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. కొంతమందికి స్వయం ప్రతిపత్తి కావాలి. కొంతమందికి ఇలాంటి అన్ని కన్‌ఫ్యూజన్ లేకుండా స్వరాజ్ అంటే పూర్ణ స్వరాజ్. కంప్లీట్ ఇండిపెండెన్స్ అని 1929లో లాహోర్ సెషన్‌లో పాస్ చేస్తారు రిజల్యూషన్. దాని ప్రకారం 1930లో జనవరి 26 నాడు ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తారు. ఆ తర్వాత గాంధీజీ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్‌గా సాల్ట్‌ని తీసుకుంటారు. సాల్ట్ ఎందుకు తీసుకుంటారంటే కామన్ మ్యాన్ వాడేది. సో, ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో ఎలా రిపోర్ట్ చేస్తారంటే ఇది చూడండి చిన్న పేదవాడు కూడా వాడే ఉప్పు మీద కూడా బ్రిటిషర్స్ పన్నేసి భారతదేశాన్ని దోచుకుంటుందని. అప్పుడు గాంధీజీ దండి మార్చ్ చేస్తారు. దండి మార్చ్ సబర్మతి ఆశ్రమం నుంచి దండి మార్చ్ చేసి ఉప్పు లాస్‌ని సాల్ట్ లాస్‌ని వయలేట్ చేస్తారు. అప్పుడు గాంధీజీని అరెస్ట్ చేస్తారు. అలా చాలా చోట్ల ఉప్పు సత్యాగ్రహాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చొల్లంగి అనే ప్లేస్ ఉంటుంది. ఈస్ట్ గోదావరిలో బులుసు సాంబమూర్తి. తమిళనాడులో వేదారణ్యంలో రాజాజీ. కాంగ్రెస్‌లో ఫేమస్ కాంగ్రెస్ లీడర్ కేలప్పన్. అలా ప్రతి ఒక్కరు కూడాను ఈ దర్శన దర్శన ప్లేస్‌లో సరోజినీ నాయుడు గారు. ఉప్పు లాని వయలేట్ చేస్తారు. సాల్ట్ లాని వయలేట్ చేస్తారు. అప్పుడు బ్రిటన్ ఆల్రెడీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ని కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ మీటింగ్ అయింది. ఫస్ట్ మీటింగ్‌లో 3 మీటింగ్స్ కూడా అంబేద్కర్ గారు అటెండ్ అవుతారు. కాంగ్రెస్ అటెండ్ కాకపోవడంతో కాంగ్రెస్ అటెండ్ కాలేదంటే రియల్ ఇండియా అటెండ్ కానట్టు. అందువల్ల కాంగ్రెస్‌ని అటెండ్ చేపించడం కోసమని ఇర్విన్‌ని గాంధీజీ దగ్గరికి పంపిస్తే గాంధీజీ, ఇర్విన్ పాక్ట్ కుదురుతుంది. ఆ పాక్ట్‌ని కాంగ్రెస్ 1931 కరాచీ సెషన్‌లో అగ్రీ చేస్తుంది. ఈ కరాచీ సెషన్‌ని సర్దార్ పటేల్ గారు ప్రిసైడ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే గాంధీజీ, ఇర్విన్ పాక్ట్‌ని ఓకే చేసింది. 2 ఇప్పుడు వరకు ఫ్రీడమ్ అంటే పొలిటికల్ ఫ్రీడమ్ అన్నారు. అసలు ఫ్రీడమ్ వస్తే కామన్ మ్యాన్‌కి ఏం జరుగుతుంది? ఒక రైతుకి ఏం జరుగుతుంది? ఒక లేబర్‌కి ఏం జరుగుతుంది? సో, వాట్ ఈస్ ఫ్రీడమ్ టు ద కామన్ మ్యాన్ అనేది ఈ సెషన్‌లోనే చెప్పారు. అదే సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్. అలానే పొలిటికల్ రైట్స్ కోసం ఫండమెంటల్ రైట్స్ వాటన్నిటి కూడా ఈ సెషన్‌లోనే చెప్పారు. అందువల్ల కరాచీ సెషన్ అనేది ఇంపార్టెంట్. సేమ్ అదే తెలిస్తే క్వెషన్ అనేది ఈజీ. కేలప్పన్ కాంగ్రెస్ లీడర్ అండ్ సేమ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో రెవల్యూషనరీస్ కూడా చిటగాంగ్ గ్రూప్ అని సూర్యసేన్ ఉంటారు. ఆయన రెవల్యూషనరీ. ఆయన స్కూల్ టీచర్. మాస్టర్ దా అంటారు ఆయన్ని. స్టూడెంట్ లీడర్. టీచర్. ఆయన స్టూడెంట్స్‌తో కలిపి బ్రిటిషర్స్ పైన తిరుగుబాటు చేస్తారు. ప్రీతిలత వడ్డేదర్ ఇలాంటివి చాలా ఫేమస్ స్టూడెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇదే మూవ్‌మెంట్‌లో నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్‌లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని ఉంటారు. ఆయన పెట్టిన పార్టీ పేరు ఖుదాయ్ ఖిద్మత్ గర్. సింపుల్ క్వెషన్ అడుగుతారండి. ఖుదాయ్ ఖిద్మత్ గర్ ఎవరు స్టార్ట్ చేశారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. గాంధీయన్ మెథడ్స్ పైన ఆయన పోరాటం చేశారు. ఆయన ఆర్గనైజేషన్ రెడ్ షర్ట్స్ అని కూడా అంటారు. రెడ్ షర్ట్స్ వాళ్ళ పార్టీ మెంబర్స్ వేశారు రెడ్ షర్ట్స్. సో కన్నింగ్హామ్ సర్క్యులర్
కాంట్రవర్సీ ఇది అస్సాంలో జరిగింది. ఈ కన్నింగ్హామ్ సర్క్యులర్ ఏంటంటే అక్కడ ఉన్న గవర్నర్ ఒక సర్క్యులర్ ఇస్తారు వందే మాత్రం పాడవద్దని. కానీ స్టూడెంట్స్ పాడుతారు. అదే కన్నింగ్హామ్ సర్క్యులర్. అది అస్సాంలో జరిగింది. ఆప్షన్ లో గుజరాత్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రీడమ్ స్ట్రగుల్లో ప్రభాత్ పేరీస్, మ్యాజిక్ లాంటర్న్స్, వానర్ సేనాస్ ఇవి ఏ మూవ్‌మెంట్ లో జరిగాయంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్స్. అంటే అవి ఏమి లేదండి. ప్రభాత్ పేరీస్, మ్యాజిక్ లాంటర్న్స్, వానర్ సేన అంటే స్టూడెంట్సే హనుమంతుడిలా వేషం ధరించి ఊర్లోకి వెళ్లి సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ ఐడియాస్ ని స్ప్రెడ్ చేయడం. మ్యాజిక్ లాంటర్న్స్ అంటే మ్యాజిక్ చేసి ఒక వీధి దీపాలు లాంటివి పట్టుకెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ప్రభాత్ పేరీస్ అంటే పొద్దున పూట ఇప్పుడు దేవుడి కోసం పొద్దున పూట ఊర్లలో తిరుగుతుంటారు కదండి. సేమ్ అదే కాన్సెప్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ లో కూడా వాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ లో ఫేమస్ ముస్లిం లీడర్. ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. 1940s లో కూడా ఈయనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. ఆయన రాసిన ఫేమస్ బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఫెడరల్ స్ట్రక్చర్ లో ప్రిన్సెస్ కూడా భాగస్వామ్యం చేశారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సెస్ జాయిన్ అవ్వలేదు. ఎందుకు జాయిన్ అవ్వలేదంటే అక్కడ ఉన్న కండిషన్స్ ప్రిన్సెస్ కి అనుకూలంగా లేవు. ఏంటి ఆ కండిషన్స్ అనేది మీరు చూడాలి ఒకసారి. అలానే డయార్కీని స్టేట్స్ లో పెట్టింది. ఆ డయార్కీని తీసేసింది. స్టేట్ లో తీసేసి ప్రావిన్షియల్ అటానమీ ఇచ్చింది 1935. ఆ తర్వాతనే కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది 1937 ఎలక్షన్స్ లో. రెసిడ్యూరీ పవర్స్ ఎప్పుడు రెసిడ్యూరీ పవర్స్ అనేది పార్లమెంట్ కు ఉండింది. అప్పుడు రెసిడ్యూరీ పవర్స్ అనేది గవర్నర్ జనరల్ కి ఇచ్చింది. సెపరేట్ ఎలక్టోరేట్స్ ని అబాలిష్ చేయలేదండి. సెపరేట్ ఎలక్టోరేట్స్ ఈ లిటరల్ గా ఎక్కడ ఆపేశారంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో ఆపేశారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలా ఎలక్ట్ చేస్తారంటే ప్రపోజనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అన్నారు కానీ సెపరేట్ ఎలక్టోరేట్స్ అనలేదు. సో 1935 లో లేబర్ కి వీళ్ళకి కూడాను సెపరేట్ ఎలక్టోరేట్స్ ఇచ్చింది. ఏమి ఆపలేదు. దీపావళి డిక్లరేషన్ ఇర్విన్ ప్రకటించారు. సో అది తెలిస్తే మీకు చాలు. ఇండియా కాన్స్టిట్యూషనల్ ప్రోగ్రెస్ కోసమే బ్రిటన్ ట్రై చేస్తుంది. దానికోసమే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో అటెండ్ అవ్వండి అని చెప్పారు. అది దీపావళి డిక్లరేషన్. సో ఇక్కడ ఒక రెవల్యూషనరీ గురించి క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆయన ఒక రెవల్యూషనరీ అసోసియేటెడ్ విత్ జుగంతర్ గ్రూప్. జుగంతర్ గ్రూప్ ఫేమస్ గ్రూప్. ఈ గ్రూప్ గురించి మీరు చదవండి, క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆయన ఇందాక చెప్పాం కదా జిమ్మెర్మాన్ ప్లాన్ లో బెంగాల్లో ఈయన హెల్ప్ చేస్తాడని అనుకున్నాడు. ఆయన బాలాసోర్ ఒరిస్సా బెంగాల్ కి బోర్డర్ దగ్గర ఉంటుంది. బాలాసోర్ టౌన్ లో పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఆయనే బాగా జతిన్ ముఖర్జీ ఆయన పేరు. ఆయన బాగా జతిన్ ఫేమస్ పర్సన్. ఇలాంటి డిస్క్రిప్షన్ ఇచ్చి ఎవరైనా రెవల్యూషనరీ గురించి అడిగే ఛాన్స్ ఉందండి. ప్రీతిలత వడ్డేదర్ ఇంతకు ముందు ఆల్రెడీ చూసాం. ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ సూర్యసేన్ ఆయన పెట్టిన ఆర్గనైజేషన్ ఇండియన్ రిపబ్లికన్ అసోసియేషన్. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వేరు, చంద్రశేఖర్ ఆజాద్ పెట్టింది. దానికి సోషలిస్ట్ ఐడియాస్ ని యాడ్ చేసింది 1928 లో భగత్ సింగ్ గారు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పెట్టింది 1924 లో. వాళ్ళు చేసిన దోపిడీ కకోరీ దోపిడీ. ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ లో గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ ని దోపిడీ చేయడం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసం. 1928 లో భగత్ సింగ్ గారు సోషలిస్ట్ ఐడియాస్ తో వచ్చారు. దాన్ని హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా మార్చారు. అది సో రెవల్యూషనరీస్ ఫారెన్ కంట్రీస్ లో చాలా కీ రోల్ ప్లే చేశారు. వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తారకనాథ్ దాస్ నార్త్ అమెరికాలో, కెనడా, యుఎస్ఏ వాటిలో ఆయన ఫ్రీ హిందుస్థాన్ అనే పేపర్ స్టార్ట్ చేశారు. తర్వాత వీళ్ళే గదర్ పార్టీకి కూడా కారణమయ్యారు. అక్కడ క్రియేట్ చేసిన అవేర్నెస్ అవన్నీ కూడా. మేడం బికాజీ కామా ఆమె ఫ్రాన్స్ లో ఉండేవాళ్ళు. ఆమె పేపర్ వందే భారత్. ఆమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు మన జెండాని ఎగరేయడానికి జర్మనీలోని ఇండియన్ ఫ్లాగ్ ని ఫస్ట్ టైం ఆమె ఎగరవేస్తారు. ఆమె ఫ్రాన్స్ లో ఉండేవాళ్ళు. ఆమె పేపర్ వందే మాతరం. శ్యామ్జీ కృష్ణవర్మ చాలా చాలా ఫేమస్. ఈయన లండన్ లో ఇండియన్ హౌస్ అని పెట్టి ఇండియన్ నుంచి వచ్చిన రెవల్యూషనరీస్ అందరు కూడా నేను ఆశ్రమం ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ విడి సవార్కర్ ఇండియన్ హౌస్ లోనే ఉన్నారు. మదన్ లాల్ డింగ్రా ఇండియన్ హౌస్ లోనే
ఉన్నారు. కర్జన్ విల్లే అని ఆయన్ని చంపిన మదన్ లాల్ డింగ్రా ఇక్కడే ఉన్నారు. సో శ్యామ్జీ కృష్ణ వర్మ ఇండియన్ హౌస్, ఆయన పేపర్ ఇండియన్ సోషాలజిస్ట్. ఈవెన్ శ్యామ్జీ కృష్ణ వర్మ, బికాజీ కామా వీళ్ళందరూ కూడా యూరోప్ లో ఇండియన్ ఇంట్రెస్ట్ కోసం పోరాడారు. భగవతీ చరణ్ వోహ్రా ఈయన ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అని రాశారండి. ఇదే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ లాంటిది. భగత్ సింగ్ వీళ్ళ మీద ఇన్స్పిరేషన్, చాలా మంది రెవల్యూషనరీస్ కి ఇన్స్పిరేషన్ ఫిలాసఫీ ఆఫ్ ది బాంబ్. ఈ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్, కల్ట్ ఆఫ్ ది బాంబ్ అనే గాంధీజీ ఒక ఆర్టికల్ రాస్తారు, దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇది రాస్తుంది. ఫిలాసఫీ ఆఫ్ ది బాంబ్, భగవతీ చరణ్ వోహ్రా చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి భగవతీ చరణ్ వోహ్రా. నెక్స్ట్ రెవల్యూషనరీ మ్యాజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్ట్ ముజఫర్ నగర్. ఈ ముజఫర్ నగర్ జడ్జి ఏం చేస్తున్నారంటే రెవల్యూషనరీస్ అనవసరంగా టార్చర్ పెట్టడం అవన్నీ చేస్తున్నారు. ఆయన చంపడం కోసమని ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి ఇద్దరు అటాక్ చేస్తారు. కానీ ఆయన తప్పించుకుంటాడు. అలానే ఇంకొకటి ఢిల్లీ బాంబ్ కేసు అంటారు. రాజ్ బిహారీ బోస్, సచేంద్ర సన్యాల్ ఒక ఫేమస్ బుక్ రాస్తారండి. ఆ బుక్ పేరు బందీ జీవన్, అంటే ఫ్రీడమ్ లేని వాళ్ళ ఒక పరిస్థితి, బందీ జీవన్. రాజ్ బిహారీ బోస్ వీళ్ళిద్దరు కలిపి అప్పుడు గవర్నర్ జనరల్ హార్డింజ్ మీద బాంబు వేస్తారు. ఆ తర్వాత రాజ్ బిహారీ బోస్ జపాన్కి వెళ్ళిపోతారు, జపాన్ లో సెటిల్ అవుతారు. ఈవెన్ జపాన్ ఒక లేడీని మ్యారేజ్ కూడా చేసుకుంటారు అనుకుంటా, నాట్ షూర్. సో రాజ్ బిహారీ బోసే జపాన్ లో ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ యొక్క ఆర్మ్ వింగ్ గానే మదన్ సింగ్ అని ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేస్తారు. సో రాజ్ బిహారీ బోస్ హార్డింజ్ బాంబ్ కేస్ తర్వాత గదర్ పార్టీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అవుతారు. నెక్స్ట్ జపాన్కి వెళ్ళిపోతారు. జపాన్ నుంచి ఆయన యాక్టివిటీస్ కంట్రోల్ అవుతాయి. మదన్ లాల్ డింగ్రా కర్జన్ విల్లేని 1909 లో అసాసినేట్ చేస్తారు లండన్ లో. ఆయన ఎక్కడ అసోసియేట్ అయ్యాడంటే ఇండియన్ హౌస్ శ్యామ్జీ కృష్ణ వర్మతో. సో ఇక్కడ భగత్ సింగ్ ఆయన చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళ యొక్క హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కు ముందే నవజవాన్ భారత సభ అనేది స్టార్ట్ చేస్తారు. నవజవాన్ భారత సభ. వాంచీనాథన్ అయ్యర్ భరతమాత అసోసియేషన్ స్టార్ట్ చేసి తిరునెల్వేలి కలెక్టర్ ఆశే ఆయన జనాల్ని పీల్చుకు తింటుంటే ఆయన్ని చంపేస్తారు వాంచీనాథన్ అయ్యర్. సవార్కర్ బ్రదర్స్ మీకు తెలుసు, ఆయన సీక్రెట్ సొసైటీ ఒకటి మిత్రమేళ అభినవ భారత్ అని స్టార్ట్ చేస్తారు. అందులో విడి సవార్కర్ ఫేమస్ బుక్ రాశారు, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆయన బ్రిటిషర్స్ అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో పెడతారు. అలానే సవార్కర్ బ్రదర్స్ లాంటిదే చాపేకర్ బ్రదర్స్ కూడా చాలా చాలా ఫేమస్. వాళ్ళే పెట్టింది హిందూ ధర్మ సంరక్షణ సభ. ఇది కూడా ఒక సీక్రెట్ సొసైటీ. ప్లేగ్ పూణే ప్రాంతంలో వస్తుంది. ఆ ప్రాంతంలో చాలా మంది చచ్చిపోతే అక్కడ కమిషనర్ గా ఉన్న ర్యాండ్ అకృత్యాలని భరించలేక చాంపేకర్ బ్రదర్స్ ఆయన్ని చంపేస్తారు. అనుశీలన్ సమితి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. దీనికి రెండు ఉన్నాయి, అనుశీలన్ సమితి ఆఫ్ ఢాకా, అనుశీలన్ సమితి ఆఫ్ కలకత్తా. ఈ అనుశీలన్ సమితిలోనే స్వామి వివేకానంద వాళ్ళ బ్రదర్ గాని, అరవిందో ఘోష్ గాని, వాళ్ళ బ్రదర్ గాని వీళ్ళందరూ అసోసియేట్ అవుతారు. అది డక్కాని లీడ్ చేసింది పులిన్ బిహారీ దాస్. సో కమ్యూనిస్ట్ 1917 రెవల్యూషన్ వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు ఏమనుకుంటారంటే ప్రపంచం మొత్తం కూడా కమ్యూనిస్ట్ రెవల్యూషన్ రావాలని అనుకుంటారు. అలా ఇండియాలో కూడా స్ప్రెడ్ చేయాలనుకుంటారు. అది 1925 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ అయింది. సేమ్ 1925 లో ఆర్ఎస్ఎస్ కూడా స్టార్ట్ అయింది. బోత్ లెఫ్ట్ రైట్ రెండు కూడా 1925 లో స్టార్ట్ అయింది. ఇక్కడ కొన్ని కాన్స్పిరసీ కేసెస్ ఉన్నాయి. లాహోర్ కాన్స్పిరసీ కేసు అంటే లాహోర్ భగత్ సింగ్ గారు లాలా లజపత్ రాయ్ చంపడానికి కారణమైన సాండర్స్ ని చంపడం, అది లాహోర్. పెషావర్ కాన్స్పిరసీ కేసు అనేది కమ్యూనిస్టులతో రిలేట్ అయింది. పెషావర్, మీరట్, కాన్పూర్ ఈ మూడింట్లో కూడా కమ్యూనిస్ట్ లీడర్స్ ని బ్రిటిషర్స్ అరెస్ట్ చేశారు.
పెషావర్, మీరట్, కాన్పూర్ కాన్స్పిరసీలు. ఈ 3 కమ్యూనిస్టులతో అసోసియేట్ అయ్యాయి. సో, రెవల్యూషనరీస్ ఎలా ఎవాల్వ్ అయ్యారంటే, స్టార్టింగ్ రెవల్యూషనరీస్‌కి ట్రూ నేచర్ ఆఫ్ బ్రిటిష్ తెలీదు. వాళ్ళేమనుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిరునెల్వేలి కలెక్టర్ ఆశని చంపేస్తే బ్రిటిషర్స్ అందరూ బాగుపడిపోతారు. లేకపోతే ర్యాండని చంపేస్తే బ్రిటిషర్స్ బాగుపడిపోతారు. లేకపోతే కర్జన్ విలియన్ని చంపేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది మంచి గవర్నమెంట్ మారిపోతుందని. ఇలా వీళ్ళేమనుకున్నారంటే, ఒక సీక్రెట్ సొసైటీని పెట్టడం, ఇండివిడ్యువల్ ఎవరైతే అప్రెస్ చేస్తున్నారో వాళ్ళని చంపడం. ఇలా ఉండేది. సో, లోకల్‌గా ఉండేవాళ్ళు. ఇండివిడ్యువల్ హీరోయిజం ఉండేది. తర్వాత ఏమైందంటే, ఈ రెవల్యూషనరీస్ కూడా ఎవాల్వ్ అయ్యి ట్రూ నేచర్ ఆఫ్ బ్రిటిషర్స్ ఒక ఇండివిడ్యువల్ కాదు, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని ఎలిమినేట్ చేయాలి. అందువల్ల మనం ఒకరు కాదు, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. పెద్ద ఆర్గనైజేషన్ ఉండాలి. అందువల్ల హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ వచ్చింది. అసోసియేషన్ వచ్చింది. అలానే వీళ్ళు రిపబ్లికన్ అనే ఐడియాస్ కూడా హిందుస్థాన్ రిపబ్లిక్ చూడండి పేర్లోనే ఉందది. రిపబ్లికన్ రావాలి. అంటే బ్రిటిషర్స్ పోవాలి, రిపబ్లిక్ రావాలి. వీటితో పాటు సోషలిస్ట్ ఐడియాస్ కూడాను. మియర్ పొలిటికల్ ఫ్రీడమ్ సరిపోదు. జనాల జీవన పెరగాలి. అందువలన రిపబ్లికన్ ఐడియాస్‌ని కూడా స్ప్రెడ్ చేశారు. సోషలిస్ట్ ఐడియాస్‌ని కూడా. అందువల్ల భగత్ సింగ్ తన సోషలిస్ట్ ఐడియాస్‌ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌గా మార్చారు. తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో ఆర్మ్డ్ స్ట్రగుల్. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్మ్డ్ స్ట్రగుల్. సో, ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్క రకంగా రెవల్యూషనరీస్ ఎవాల్వ్ అయ్యారు. సో, ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు నార్మల్‌గా దీన్ని ఇగ్నోర్ చేస్తారు. దీన్ని నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేశారు. వీళ్ళు మేజర్ డిమాండ్ పూర్ణ స్వరాజ్‌తో పాటు సోషలిస్ట్ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయడం. సో, ఐఐఎల్ ఇండిపెండెన్స్ ఇండియా లీగ్ దీన్ని స్టార్ట్ చేసింది సుభాష్ చంద్రబోస్, నెహ్రూ. అదే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఉందనుకోండి. ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఇంతకు ముందు చెప్పినట్టు రాజ్ బిహారీ బోస్ హార్డిన్స్ పైన బాంబు తర్వాత ఆయన జపాన్‌కి వెళ్ళిపోతారు. అది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్. సో, ఈ 2 నేమ్‌లు మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని ఒకటే చోటికి క్వెషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇండియాలో ఏ గవర్నర్ జనరల్‌ని అసాసినేట్ చేశారు అంటే లార్డ్ మేయోని అండమాన్‌లో అసాసినేట్ చేశారు. పాలిసీ ఆఫ్ మాస్టర్లీ ఇన్‌యాక్టివిటీ ఇదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక బఫర్ స్టేట్‌లా ఉండింది. రష్యాకి, ఇండియాకి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అనెక్సేషన్ ఆఫ్ సింధ్‌లో. సో, ఒక పాలిసీ ఏంది? ఆఫ్ఘనిస్తాన్‌ని కంట్రోల్ చేయడం. అందువల్ల 1939-42 యుద్ధం జరిగింది. తర్వాత ఏం చేశారంటే, తర్వాత 1957 తర్వాత మాస్టర్లీ ఇన్‌యాక్టివిటీ అనేది ఆఫ్ఘనిస్తాన్ పైన బ్రిటిష్ పాలిసీ. ఏంటి ఆ పాలిసీ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో వీళ్ళు ఇంటర్ఫియర్ కారు. దాన్ని పెట్టింది జాన్ లారెన్స్. దీన్ని మార్చింది ఫార్వర్డ్ పాలసీగా మార్చింది లిట్టన్. అందువల్ల లిట్టన్‌కి 1878 టైంలో ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తాడు లిట్టన్. సో, ఇది సింపుల్ క్వెషన్ అండి. అటెంప్టెడ్ టు అటాక్ ఆన్ వైస్రాయ్ అంటే ఎప్పుడు? సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్‌లో ఎప్పుడు? 1930స్‌లో. జస్ట్ మీకు ఏం తెలియకపోయినా రఫ్‌గా చెప్తున్నా. ప్లేగ్ ఎప్పుడొచ్చింది? 1896లో వచ్చింది. ఇది 1920లో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది? 1925లో. కొమగతమారు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 1915 ప్రాంతంలో. వరల్డ్ వార్ I టైం ప్రాంతం. సో, అది తెలిస్తే మీకు ఈజీ. కొమగతమారు 1914. ఆ 1914 తర్వాతనే గదర్ పార్టీ ఫిబ్రవరి 20, 1915న ఇండియా మొత్తం కూడా రెవల్యూషన్ తీసుకురావాలని ట్రై చేస్తది. గదర్ పార్టీ ఫెయిల్ అవుద్ది. నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎప్పుడు? 1938లో 39లో సుభాష్ చంద్రబోస్ ఐఎన్‌సి ప్రెసిడెంట్. ఆ టైంలో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్. నేషనల్ ప్లానింగ్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అసలు ఇండియాకి ప్లానింగ్ కావాలి అని ఇనిషియల్‌గా అడిగింది ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అరవిందో వందే మాతరం పేపర్ అనేది ఇంతకుముందు మేడర్ బికాజీ కామా. అలానే జర్నల్ ఇంకొక అదే పేరుతో స్టార్ట్ చేసింది అరవిందో ఘోష్ కూడా. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. సూరత్ సెషన్‌ని ఈయన ప్రిసైడ్ చేయలేదు. ఈయన రెవల్యూషనరీస్‌తో కూడా పనిచేశారండి.
అనుశీలన్ సమితి ఆఫ్ కలకత్తాతో వీళ్ళందరూ కలిపి మాణిక్ తల అనే ప్లేస్ ఉంటుంది కలకత్తాలో. అక్కడ అలీపూర్ అనే ఏరియా అనుకోండి. అక్కడ ఒక బాంబ్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ బాంబ్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేసి బ్రిటిషర్స్ ని చంపడం. అలా చంపిందే ఖుదీరాం బోస్, ప్రఫుల్లా చాకి కింగ్స్ ఫోర్ట్ పైన. ఆయన కింగ్స్ ఫోర్ట్ ముజఫర్ ఆయన చనిపోక ఇంకా వేరే వాళ్ళు చనిపోతారు. ఆ ఎప్పుడైతే ఎక్స్ట్రీమిస్ట్ ని స్వదేశీ మూవ్‌మెంట్ లో సప్రెస్ చేస్తారో, ఈయన కలకత్తా నుంచి ఫ్రెంచ్ పాలిస్తున్న పాండిచ్చేరికి వచ్చి సెటిల్ అయిపోతారు. అప్పుడు ఆయన పూర్తిగా ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ని, పాలిటిక్స్ ని వదిలేసి పూర్తిగా ఫిలాసఫర్ అయిపోతారు. ఈయన యాక్చువల్ గా అరవిందో ఘోష్ చాలా చాలా తెలివైన వాడండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన ఐసీఎస్ కూడా సెలెక్ట్ అవుతారు. బట్ ఆయన హార్స్ రైడింగ్ టెస్ట్ కి అటెండ్ అవ్వరు. ఇండియాకి వచ్చేస్తారు. ఇండియాకి వచ్చేసి స్వదేశీ మూవ్‌మెంట్ లో ఐడియాస్ ఉంటాయి కదా! ఎకనామిక్ నేషనలిజం, బాయ్‌కాట్, స్వదేశీ ఈ ఐడియాస్ అన్ని కూడా అరవింద్ ఘోష్ గారివే. ఈయనకి స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. కంప్లీట్ ఇండిపెండెన్స్. తర్వాత ఆయన చాలా బుక్స్ రాశారండి. చాలా ఫిలాసఫీ 'సావిత్రి', 'ద లైఫ్ డివైన్', 'సింథసిస్ యోగా', 'ఓల్డ్ ల్యాంప్స్ టు న్యూ లైఫ్' ఇలాంటివన్నీ కూడా రాశారు. సో, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 మోస్ట్ ఇంపార్టెంట్. దీని ప్రకారం క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ పాటించారు. స్వదేశీ మూవ్‌మెంట్ అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేశారంటే, బ్రిటిషర్స్ కి అనుకూలంగా ఉన్న ముస్లిం లీగ్ వాళ్ళకి క్యారెట్, స్టిక్ అంటే ఎక్స్ట్రీమిస్టు పాల్, బాల్, లాల్ వీళ్ళందరినీ పనిష్ చేయడం. అలానే బ్రిటిషర్స్ ఫేవరబుల్ గా ఉన్న మోడరేట్స్ కూడాను కొంత ఫేవర్స్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాని తీసుకున్నారు. ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఆయన ఫేమస్ లాయర్. కలకత్తా నుంచి ఆయన ఫేమస్ లాయర్ ఎస్పి సిన్హా. అలానే ముస్లిం లీగ్ కి సపరేట్ ఎలక్టోరేట్స్ ని ఇచ్చారు. సపరేట్ ఎలక్టోరేట్స్ ఇచ్చారు. సో అలానే లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఇండియన్ మెంబర్స్ కి కొంచెం పవర్ ఇచ్చారు. అంటే బడ్జెట్ పైన డిస్కషన్ కి, స్టార్డ్ క్వశ్చన్స్ ఇలాంటి వాటిపైన సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఇవన్నీ అడగడం కోసం అనేది కొంచెం క్యారెట్ కొన్ని కుక్క బిస్కెట్లు పడేసినట్టు పడేశారు బ్రిటిషర్స్ 1909 దాంట్లో. లక్నో ప్యాక్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ చేసిన కాంగ్రెస్ తప్పు ఏంటంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ని ఒప్పుకోవడం. ఇండియన్ నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఇది సురేంద్రనాథ్ బెనర్జీ గారు స్టార్ట్ చేశారు. సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఐసీఎస్ ఆల్రెడీ మన క్లాస్ లో చేసాం. ఆయన ట్రివియల్ రీజన్ తో తీసేశారు. తీసేసిన తర్వాత ఆయన ఆయన గ్రాడ్యువల్ ఆయన ఇండియన్ బుర్కే అంటారు. ఇండియన్ బుర్కే అంటే ఎడ్మండ్ బుర్కే, ఇంగ్లాండ్ కి చెందిన ఐరిష్ అతను. ఆయన గ్రాడ్యువల్ రిఫార్మ్స్ కోరుకుంటారు. రాడికల్ రిఫార్మ్స్ కాకుండా. అలానే సురేంద్రనాథ్ బెనర్జీ కూడా గ్రాడ్యువల్ రిఫార్మ్స్ కోరుకుంటారు. అందువలన మాంటెంగు డిక్లరేషన్ ఇచ్చిన 1917 లో ఇస్తారు. మాంటెంగ్ డిక్లరేషన్ లో ఏం చెప్తారంటే గ్రాడ్యువల్ గా ఇండియన్స్ రిప్రజెంటేషన్ పెంచుతామని చెప్తారు. సో దాన్ని సురేంద్రనాథ్ బెనర్జీ యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ ఒప్పుకోదు. అందువలన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈయన ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. సురేంద్రనాథ్ బెనర్జీ. వైట్లీ కమిషన్ లేబర్ పైన వేసిన కమిషన్ అనేది లేబర్ పైన లేబర్ హక్కుల కోసం అనేది వేసిన కమిషన్. అది తెలిస్తే సరిపోతుంది ఈ క్వశ్చన్ కి. పీర్పూర్ కమిటీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. పీర్పూర్ కమిటీ. కరాచీ సెషన్ ఇంపార్టెన్స్ కూడా డిస్కస్ చేసేసాం. ఫ్రీడమ్ ఫైటర్స్, ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రెండింగ్ టాపిక్ అది. క్వశ్చన్ మెయిన్స్ లో రావచ్చు, ప్రిలిమినరీలో రావచ్చు. సరళాదేవి చౌదరాని ఫస్ట్ ఎర్లియస్ట్ ఫీమేల్ ఆర్గనైజేషన్ ఏం స్టార్ట్ చేసింది, భారత స్త్రీ మండలి అని. భారత స్త్రీ మండలి అని సరళాదేవి చౌదరాని. ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ అనేది ఆల్రెడీ నిన్నటి దాంట్లో చూసాం. లాస్ట్ టెస్ట్ లో మార్గరెట్ కజిన్స్, అనిబెసెంట్, మార్గరెట్ కజిన్స్, కమలాదేవి చట్టోపాధ్యాయ్ వీళ్ళందరూ కూడా. ఉషా మెహతా క్విట్ ఇండియా మూవ్మెంట్ లో అండర్ గ్రౌండ్ రేడియో, కాంగ్రెస్ రేడియోని ఈమె ఆపరేట్ చేశారు. అలానే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో మిగతా ముగ్గురు ఫేమస్ కూడా ఒకరు అరుణ అసఫ్ అలీ. అరుణ అసఫ్ అలీ ఢిల్లీకి ఫస్ట్ మేయర్ గా పనిచేశారు ఆమె. అలానే సుచిత కృపాలాని ఉత్తరప్రదేశ్ కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్, ఫీమేల్ చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు. ఇంకొక ఆమె ఉషా మెహతా. ఇంకొక లేడీ ఉంటారు, ఆమె మాతంగిని హజ్రా ఆర్ బూరి గాంధీ అంటారు. ఈమె వెస్ట్ బెంగాల్ నుంచి ఈమె క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసింది. ఈవెన్ పోలీసులు ఫైరింగ్ ఈమె చనిపోయారు కూడా. మాతంగిని హజ్రా.
మేడం బికాజీ కామా గురించి ఆల్రెడీ చూసాం. ఆమె ఫ్రాన్స్ బేస్డ్ రెవల్యూషనరీ. ఆమె సోషలిస్ట్ కాంగ్రెస్ అనేది జర్మనీలో కండక్ట్ చేసినప్పుడు స్టట్గార్ట్ అనే ప్లేస్ లో ఆమె ఇండియన్ ఫ్లాగ్ ని హోస్ట్ చేసింది. బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇది ఫేమస్ స్వదేశీ మూవ్మెంట్ లో అంటే మన ఓన్వి రివైవ్ చేయాలని ట్రై చేసాం. అలా రివైవ్ చేసిన దాంట్లో మన ఆర్ట్స్ కూడా ఒకటి ఉన్నాయి. ఆర్ట్స్ ని డెవలప్ చేయడం బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ స్టార్ట్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్. నందాలాల్ బోస్ గురించి నేర్చుకోవాలి మీరు. రాజా రవివర్మ గురించి కూడా తెలుసుకోవాలి మీరు. హోమ్ రూల్ మూవ్మెంట్ ఇండిపెండెన్స్ టైంలో వరల్డ్ వార్ 1 టైంలో రిస్ట్రిక్షన్స్ పెట్టింది బ్రిటన్ మన మీద. అలానే స్వదేశీ మూవ్మెంట్ 1905 తర్వాత 10 ఇయర్స్ అయిపోయింది. 1915 10 ఇయర్స్ వరకు ఎలాంటి మాస్ మూవ్మెంట్ లేదు. సో ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది డౌన్ అయిపోతుంది. ఇలాంటి డౌన్ టైంలో ఇండియా కూడాను స్వయం ప్రతిపత్తిత హోమ్ రూల్ కావాలి కాబట్టి ఐర్లాండ్ లో బ్రిటన్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఐర్లాండ్ కి చెందిన వనిత అనీబ్ సెంటి గారు ఆమె థియోసాఫికల్ సొసైటీలో మెంబర్. ఆమె పొలిటికల్ ఎరీనాలో ఎంటర్ అయ్యి న్యూ ఇండియా కామన్వెల్ అనే పేపర్ ద్వారా హోమ్ రూల్ ఇండియా కూడా కావాలని హోమ్ రూల్ లీగ్ అనే ఒక ఆర్గనైజేషన్ ని మద్రాసులో స్టార్ట్ చేశారు. సేమ్ హోమ్ రూల్ లీగ్ అనే ఆర్గనైజేషన్ ని బాలగంగాధర్ తిలక్ గారు పూణేలో స్టార్ట్ చేశారు. బాలగంగాధర్ తిలక్ ని 1907 లో అప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మండేలా జైలుకి పంపించిన తర్వాత రిలీజ్ చేసిన తర్వాత హోమ్ రూల్ లీగ్ ని స్టార్ట్ చేస్తారు. సో మద్రాస్ లో అనీబ్ సెంటి గారు ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు. సెప్టెంబర్ లో పూణేలో బాలగంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేస్తారు. బాలగంగాధర్ తిలక్ మెయిన్ ఏరియాస్ మహారాష్ట్ర, కర్ణాటకలో ఆయన ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ హోమ్ రూల్ లీగ్ మళ్ళీ కాంగ్రెస్ ని వీటందరిని కూడా యాక్టివేట్ చేసి ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం పోరాడతారు. ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటే హోమ్ రూల్ కోసం పోరాడతారు. అప్పుడు అనీబ్ సెంటిని హౌస్ అరెస్ట్ చేసి ఊటీకి పంపిస్తారు. కానీ ఈ హోమ్ రూల్ మూవ్మెంట్ అయినప్పుడు మద్రాస్ లో ఏమవుతుందంటే ఈ అనీబ్ సెంటికి ఒక ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రాహ్మిన్స్. అందుకని జస్టిస్ పార్టీ మెంబర్స్ ఏమంటారంటే అనీబ్ సెంటిని ఈమె ఐరిష్ బ్రాహ్మిన్ అని అంటారు. అలానే హోమ్ రూల్ మూవ్మెంట్ లో కూడా ఎక్కువ బ్రాహ్మిన్ పార్టిసిపేషన్ ఉండడంతో జస్టిస్ పార్టీ నాన్ బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు హోమ్ రూల్ మూవ్మెంట్ కి సపోర్ట్ చేయరు. సో మహాత్మా అనే ఫస్ట్ టైం మహాత్మా గాంధీని కాల్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకో మహాత్మా ఎవరంటే మహాత్మా పూలే, మహాత్మా అయ్యంకాళి. సో చాలా తక్కువ మందే మహాత్మాలు ఉన్నారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో మెథడ్స్ లో ఏంటి? బాయ్కాట్ చేయడం, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని బాయ్కాట్ చేయడం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బాయ్కాట్ చేయడం, టైటిల్స్ ని బాయ్కాట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ వీళ్ళకి ఇచ్చిన నైట్హుడ్ అనే బిరుదుని బాయ్కాట్ చేశారు. దీనికి ముందే రవీంద్రనాథ్ ఠాగూర్ జలియనా వాలాబాగ్ మసకర్ వ్యతిరేకిస్తూ తన నైట్హుడ్ ని త్యాగం ఇచ్చేశారు. అది రవీంద్రనాథ్ ఠాగూర్. సేమ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో స్వదేశీ అంటే లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ విద్యాపీఠ్, బీహార్ విద్యాపీఠ్, జామియా మిలియా యూనివర్సిటీ అన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇదే టైంలో కొన్ని మూమెంట్స్ ఆల్రెడీ చూసాం. అకాలీ మూమెంట్ పంజాబ్ లో, మొప్లా మూమెంట్ కేరళలో, రంపా రివోల్ట్ ఆంధ్రలో జరిగాయి. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఖిలాఫత్ మూవ్మెంట్ ఈ రెండు ప్యారలల్ మూవ్మెంట్స్, అందుకని పిన్ మూవ్మెంట్స్ అని అంటారు వీటిని. హిమాలయన్ బ్లండర్ అంటే గాంధీజీ ఇనిషియల్ గా తన సత్యాగ్రహాన్ని ప్రెసెంట్ దాంట్లో 1917 చంపారన్, 1918 కేదా, అహ్మదాబాద్ టెక్స్టైల్ వాడతారు. కాకపోతే అవన్నీ కూడా కంట్రోల్డ్ లోకల్ లెవెల్లో. పాన్ ఇండియా లెవెల్లో 1919లో రౌలట్ సత్యాగ్రహ చేస్తారు. కానీ ఆ సత్యాగ్రహాలు జనాలు వైలెన్స్ మార్గం కూడా ఎంచుకుంటారు. అప్పుడు గాంధీజీ ఏమంటాడంటే అన్ట్రైన్డ్ పీపుల్ కి ఈ సత్యాగ్రహాన్ని నేర్పించడం అనేది, సత్యాగ్రహ పద్ధతులు చెప్పడం అనేది హిమాలయన్ బ్లండర్ అంటారు. సో ముందు జనాల్ని ఈ సత్యాగ్రహ కోసం ట్రైన్ చేసి అప్పుడు ఈ సత్యాగ్రహ మూవ్మెంట్స్ లాంచ్ చేయాలని గాంధీజీ భావిస్తారు. సో స్వదేశీ మూవ్మెంట్ టైంలో చాలా లోకల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, అది మీరు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాదవ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్, అలానే బెంగాల్ నేషనల్ కాలేజ్, ఈవెన్ ఆంధ్రలో మచిలీపట్నం నేషనల్ కాలేజ్. సో దాంట్లో పిసి రే అని ఆయన బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. క్రిప్స్ మిషన్ 1942లో పెట్టారు. ఎందుకంటే ఇండియా సపోర్ట్ కావాలి బ్రిటన్ కి వాళ్ళ వరల్డ్ వార్ ఎఫర్ట్స్ లో. అందువల్ల క్రిప్స్ ని పంపిస్తే క్రిప్స్ కొన్ని అనౌన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డొమినియన్ స్టేటస్ ఇవ్వడం. అలానే ఇండియా అనేది తర్వాత కామన్వెల్త్ లో చేరొచ్చు. ఇది యాక్చువల్లీ కామన్వెల్త్ లో చేరొచ్చు అనేది ఇండైరెక్ట్ గా ఇండిపెండెన్స్ ఇస్తామని ఒప్పుకోవడం. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అలానే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెడతామని చెప్పింది.
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఎలా అంటే ఇండియన్స్ ఏ మెథడ్లో ఎన్నుకోవాలో వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే మేము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా అని చెప్పింది. బట్ క్రిప్స్ మిషన్ అన్ని కూడాను ఏం చెప్పిందంటే మేము అన్ని కూడాను యుద్ధం తర్వాత ఇస్తామని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ ఏమైందంటే పోస్టెడ్ డేటెడ్ చెక్ అన్ని యుద్ధం తర్వాతే. అలానే క్రాషింగ్ బ్యాంక్ అని గాంధీజీ అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంగ్లాండ్ ఓడిపోతుంది. ఇంగ్లాండ్ ఓడిపోయిన తర్వాత ఆ ఇంగ్లాండే దివాలా తీస్తుంది. ఓడిపోయే నేషన్ మనకు కొన్ని ఇస్తానంటుంది. అందువల్ల దాన్ని క్రాషింగ్ బ్యాంక్, పోస్టెడ్ చెక్ అనే క్రాషింగ్ బ్యాంక్. సో ఇది ఈ టెస్ట్ 3 డిస్కషన్. ఏమైనా డౌట్స్ ఏమన్నా మీరు అడగొచ్చు. అట్లీస్ట్ మీ వాయిస్ ఎంతమంది నిద్రపోతున్నారు? క్లియర్ అయింది సార్. ఒక్క నిమిషం.